ఓకే సార్. పెట్టావా? కేటగిరీ ఐడి ఏమైనా పెడతావా? అవసరం లేదా? కేటగిరీ ఐడి అక్కర్లేదు సార్. డైరెక్ట్ క్రియేట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ కూడా ఏం అవసరం లేదు. అక్కర్లేదు సార్. కింద క్రియేట్ చేస్తాం. క్రియేట్ కేటగిరీ అయింది సార్. అయింది కదా. ఇప్పుడు ఆ కేటగిరీలోకి ఎంటర్ అవ్వు. ఇప్పుడు దాని నుంచి కోర్స్ క్రియేట్ చేయాలి సార్. ఆ కేటగిరీలోకి ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు కోర్స్ క్రియేట్ చేయి. క్రియేట్ న్యూ కోర్స్. అపర ఫాలో అవుతున్నావా? అర్థమవుతుందా? అపరా చూస్తున్నాను సార్. ఇప్పుడు కోర్సు నేమ్ అది కాదు అలా కాదు. డిఎక్సి టెక్నాలజీస్ కాదు సార్. అనిల్ గారు దీంట్లో కోర్సులు ఇది ఒక కోర్స్ నేమ్ చెప్పండి సార్. డిబిఎంఎస్ అని పెట్టు. ఏదో ఒకటి అపరావు. ఇంకా డిబిఎంఎస్ మనం క్రియేట్ చేయక్కర్లా, దీనిలో చేసుకోవటమే. ఓకే సార్. డిబిఎంఎస్ లేదా ఫుల్ నేమ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇచ్చేసి షార్ట్ నేమ్ డిబిఎంఎస్ పెట్టలేస్తారు. ఓకే సార్. మనకి కోర్స్ క్రియేట్ చేయడం నుంచే కావాలి, అవసరం లేదు. చూడు సిస్టమ్ స్పెల్లింగ్ చూడు. ఎస్ కూడా క్యాపిటల్ పడే స్టార్టింగ్ లో. క్యాపిటల్ పడే. డిబిఎంఓ క్యాపిటల్ పెట్టావు కదా, ఎస్ కూడా క్యాపిటల్ పడే. ఇప్పుడు కేటగిరీ కోర్స్ కేటగిరీ ఇది మార్చు, డిఎక్సీకి మార్చు. టైమింగ్స్ స్టార్ట్ డేట్ ఏమో అక్కర్లేదు సార్. ఇంకా ఏమా స్టార్ట్ డేట్ ఆన్లైన్ డేట్ పెట్టట్లేదు సార్. అవి ఇంకేం పెట్టదు. అపర పెడతాడు అది. ఓకే సార్. ఓకే సార్. ఫార్మాట్ ఎలా కావాలి సార్? అది టాపిక్ వైజ్ సార్. అది ఆల్కైన్ ఫార్మాట్ కాదు. ఇప్పుడు ఫార్మాట్ ఎలా సార్? ఇప్పుడు కోర్సులోనే టాపిక్లు వస్తాయి సార్. సింగిల్ కోర్సులో ఫస్ట్ టాపిక్స్ రావాలి. టాపిక్స్ వచ్చిన తర్వాత ఆ టాపిక్ కి డిస్క్రిప్షన్ రావాలి. కొంత పీడిఎఫ్ పెడతాం. ఆ పీడిఎఫ్ వచ్చిన తర్వాత ఆ టెస్ట్ రాసుకుంటాడు. అలా రావాలి. నెంబర్ ఆఫ్ సెక్షన్స్ అప్పుడే డిసైడ్ చేస్తావా? నెంబర్ ఆఫ్ సెక్షన్స్ సర్లే, ఫోన్లో యాడ్ చేసుకోవచ్చులే, తర్వాత కావాలి. భీమరా గారు, ఇది కామన్ ఫర్ ఆల్ బ్రాంచెస్. ఇది ఫాలో అవుతారు. ఆల్ బ్రాంచెస్ ఇది ఫాలో అవుతారు. చూడండి సార్, లాస్ట్ లో వచ్చింది డిఎక్సి టెక్నాలజీస్ అని. లాస్ట్ లో వచ్చింది చూడండి సార్. లాస్ట్ లో వచ్చిందా? నువ్వు స్క్రోల్ చేయాలి, మరి నాకు కనబడతలేదు. వచ్చింది సార్. ఓకే, వచ్చింది. వచ్చింది. ఓకే, ఇప్పుడు అది క్లిక్ చేసుకుంటే లోపల డిబిఎంఎస్ వస్తుంది. నెంబర్ ఆఫ్ కోర్సులు అన్ని కోర్సులు వచ్చేసారు. ఇంకా అలాగే డిబిఎంఎస్ అన్ని కోర్సులు వచ్చేసారు. డిబిఎంఎస్ ఎస్ఎస్సి అన్ని వాళ్ళ కోర్సులు అందులో కనిపిస్తాయి. ఇప్పుడు డిబిఎంఎస్ లో టాపిక్ 1 నోట్ పెట్టు. క్లిక్ చేయండి సార్. డిబిఎంఎస్ టాపిక్ 1 లో కంటెంట్ యాడ్ చేయాలి. దీంట్లో ఉంది కదా సార్, యాడ్ అన్ యాక్టివిటీ. దీంట్లో యాడ్ చేస్తాం. యాడ్ అన్ యాక్టివిటీ. ఓకే, యాడ్ అన్ యాక్టివిటీ సార్. ఇందాక ఇక్కడ నుంచి స్టార్ట్ చేసావు కదా ఇందాక. అవును సార్. అవును సార్.
లెసన్ లెసన్స్ యాడ్ నేమ్ లెసన్ నేమ్ లెసన్ నేమా పోనీ ఏదో ఇంట్రడక్షన్ అని ఏదో శాంపుల్ కి ఇవ్వు. ఇంట్రడక్షన్ అని ఏదో వాళ్ళు మారుస్తారులే తర్వాత ఎడిట్ చేస్తారు. ఇంట్రడక్షన్ ఇచ్చావా? ఆగమ్మా, నాది స్క్రీన్ స్లోగా ఉంది. ఆగు ఆగు, కనపడలేదు ఇంకా. ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే, ఫైల్ అప్లోడ్ చేయాలి. డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు. డిస్క్రిప్షన్ కానీ పీడిఎఫ్ ఎన్ని ఫైల్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. అదే పీడిఎఫ్ మీ దగ్గర ఏమైనా శాంపుల్ పీడిఎఫ్ ఏమైనా ఉంటే అందులో తోయి ఒకసారి చెప్తా. చిన్న ఫైల్ ఏదో ఒక ఫైల్ పీడిఎఫ్ ఉండాలా, వర్డ్ అయినా ఉండొచ్చా? ఏదైనా ఇచ్చుకోవచ్చు. చూస్తాను సార్. తర్వాత అప్లోడ్ చేయండి సార్. ఏదైనా ఫైల్ అప్లోడ్ చేయండి సార్. ఏదైనా ఫైల్ తర్వాత అప్లోడ్ చేయండి సార్. తర్వాత అప్లోడ్ చేస్తావా? ఏదో చేయమ్మా, వాళ్ళకి తెలియదు కదా. చిన్న ఫైల్ అయినా అలా కాదు, డెస్క్టాప్ మీద ఏదో చిన్న ఫైల్, వర్డ్ ఫైల్ క్రియేట్ చేయి. జస్ట్ డమ్మీ ఫైల్. దానిలో ఏం లేకపోయినా 4 అక్షరాలు పిచ్చి పిచ్చిగా టైప్ చేసి చెయ్యి. ఎందుకంటే మళ్ళీ తలమొహం వేస్తారు వాళ్ళు. ఐడియాలు వస్తాయండి. అప్లోడ్ చేసాను సార్ ఫైల్. ఒక్క నిమిషం ఆగమ్మా. ఆ పర్వ అర్థమవుతుందా? చూడండి సార్, అప్లోడ్ ఓపెనే రాదండి ఫైల్. సార్ ఏం ఫాలో అవుతున్నావా లేదా? అవుతుంది సార్. నీ ల్యాప్టాప్ లో స్క్రీన్ రికార్డింగ్ పెట్టుకోవాల్సింది. నేను పెట్టానులేండి, రికార్డ్ అవుతుంది. అవుతుందండి. ఫైల్ అప్లోడ్ అయింది సార్. తర్వాత అపియరెన్స్ ఉంది సార్. అపియరెన్స్ సార్, అపియరెన్స్ అయిపోయిందా? అప్లోడ్ అయింది సార్. మనకి అది డిస్ప్లేలో కనిపిస్తుంది సార్. తర్వాత ఫైల్ అక్కడ ఇంట్రడక్షన్ ఓపెన్ చేస్తే కనిపిస్తుంది. ఇంట్రడక్షన్ ఓపెన్ చేస్తే కనిపిస్తుంది. హలో సార్. ఒక్క నిమిషం ఆగమ్మా, స్లోగా ఉంది మా సిస్టమ్. అలాగే సార్. ఇప్పుడు నెక్స్ట్ దానికి సంబంధించి క్విజ్ పెట్టాలి. దాంట్లోనే ఇంట్రడక్షన్ పెట్టాం కదా. అవును సార్. ఇంట్రడక్షన్ కంటెంట్ పెట్టాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఆ కంటెంట్ చదువుకుంటాడు. చెప్పింది సార్, చెప్పింది అలా కాదు సార్. లెసన్ దాంట్లోనూ ప్రతి దాంట్లో పెట్టాలి సార్. ప్రతి పేజ్ యాడ్ చేసుకోవాలి సార్. పీడిఎఫ్ పెడితే పీడిఎఫ్ కింద వచ్చేవి సార్, డైరెక్ట్ గా వచ్చేవి సార్. ఇది ఏది
ఇది ఓన్లీ పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది సార్, మీరు పెట్టింది కంటెంట్ పెట్టింది పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది సార్. ఏంటో నేను జావా ఎలా చేశాను సార్? అవును, దాని కింద క్వశ్చన్స్ ఏవమ్మా? క్వశ్చన్స్ తర్వాత యాడ్ చేసుకోవచ్చు అదే అనేది సార్. అంటే పీడిఎఫ్ చదువుకుని చేయడానికి కావచ్చు సార్ అది. కాదు, ఇదిగో చదువుకోవడం కాదు నేను అన్నది, నీకు అర్థం అవట్లేదు. ఈ పీడిఎఫ్ వేరు, అది లెసన్ కంటెంట్. ఓకే సార్. ఆ లెసన్ కంటెంట్ లో క్వశ్చన్లు ఏమి ఉండవు. అవును సార్. ఆ లెసన్ చదువుకోవడం అయిపోయిన తర్వాత దాని కింద క్విజ్ రావాలి. హలో, అర్థమైంది సార్. ఇప్పుడు ఒకసారి డిఎక్సి టెక్నాలజీస్ మెనూకి వెళ్ళి చెప్తాను. డిఎక్సి టెక్నాలజీస్ డిఎక్సిలోకి వెళ్ళి చెప్తాను. అదే వచ్చిందా? డిఎక్సిలో డేటాబేస్ కదా ఇది. డివిఎంఎస్ లో టాపిక్ 1, ఆ టాపిక్ 1 సంబంధించి కంటెంట్ యాడ్ చేసాం. అవునా? ఒకసారి ప్రివ్యూ కొట్టు ఒకసారి. ఇప్పుడు నాకు ఇది మనం అడ్మిన్ వ్యూ లో ఉన్నాం, అది స్టూడెంట్ చూపించి నాకు ఒకసారి. సేవ్ చేయలేదు. సేవ్ చేయి. అయిందా? ఇప్పుడు కంటెంట్ ఇంట్రడక్షన్ కనపడుతుంది కదా. ఇప్పుడు దాని కింద సేమ్ అలాంటి రిసోర్స్ ఇంకోటి యాడ్ చేసి దాంట్లో క్విజ్ రావాలి మనకి. క్విజ్, ఇంట్రడక్షన్ క్విజ్ అని ఒకటి పెట్టాలి మనం. అది చెప్పు వాళ్ళకి. అలా ఒకటి చెప్పేస్తే మిగతా అన్ని ఇంకా చూసుకుంటారు. ఇంకా అంటే ఇప్పుడు జావా చేసిన సార్, అలా కాదు, అలా వద్దు సార్. ఇంకా అలా కాదు సార్. జావాలో ఏం చేసా? ఇప్పుడు జావాకి కోర్స్ జావాది ఒకసారి చూపించమ్మా. ఆ పేజ్ వైజా? అదే కదా సార్ అడిగాను. ఇంకా అలా అవుతుంది. ఇంకా డైరెక్ట్ పీడిఎఫ్ చదువుకుంటాడు. ఇంకా అన్ని చేయలేము ఇప్పుడు మనం. సార్ అదే ఇంకా అలాగే డైరెక్ట్ గా ఫైల్ పెడుతున్నారు సార్. దాంట్లో ఫైల్ పెడుతున్నారు సార్. ఇంకా ఎందుకు సార్? ఇంకా ఫైల్ పెడతాం కదా సార్ మనం. ఫైల్స్ ఉన్నాయి సార్ మన దగ్గర. ఫైల్స్ పెట్టేసి దాని కింద క్విజ్ పెడతాం సార్. ఇంకా చదువుకున్నాం. మరి అదే కదా అడుగుతుంటా. అప్పుడు ఫైల్ మనం టాపిక్ వైజ్ ఫైల్ మెడగొట్టేస్తాం అమ్మా. అలాగే ఇంకా ఈజీ కదా సార్. అది ఇంకా ఇదంతా చెప్పడం సార్. నేను ఏమనుకున్నా సార్, అప్పుడు చెప్పారు కదా సార్, పేజ్ ఉండి కింద బిట్స్ వచ్చేది ఆ సాఫ్ట్వేర్ పెట్టి. టాపిక్ వైజ్ అదైతే ఇప్పుడు ఎక్కడ అవుతుంది అది? ఏదో ఒకసారి జావా చూపించి ఒకసారి. జావాని జావాది ఒకసారి చూపించమ్మా. నేను ఇంకా లాస్ట్ మీరు చెప్పి చూపిస్తాను సార్. లెసన్ 1 సార్.
నో కోడ్ స్టార్ట్ నుంచి వస్తుంది. ఏమో కోర్స్ కంటెంట్ పేజ్ సార్. మెనూ సార్ చూడండి, లెసన్ మెనూ అక్కడ ఏ టాపిక్ కావాలో టాపిక్ చదువుకుంటాం. టాపిక్ చదువుకోండి, చదువుకుని టాపిక్ లాస్ట్ లో క్విజ్ వస్తారు సార్. నెక్స్ట్ పడుతుంది సింపుల్ కాపీ చేస్తారు. ఇది కాపీ పేస్ట్ చేయాలి, ఇది పేజ్ వైజ్ చేయాలి కదా. అది చేయాలి సార్. అదే అవునా? పేజ్ వైజ్ చేయాలి సార్. మనకి మ్యాన్ చాలా ఎక్కువ పడుతుంది, టైం కూడా ఎక్కువ పడుతుంది. అవును సార్. అవునా? అవును సార్. మరి మనకి అంత టైం ఇవ్వట్లేదు కదా వీళ్ళు, సాయంత్రం చేసేయమంటున్నారు. అవునా సార్. సార్ అలాగైతే ఫైల్స్ ఉన్నాయి కదా సార్, ఫైల్ పెట్టచ్చు సార్. అదే ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు. ఫైల్ అంతా PDF లో ఉందమ్మా. ఓకే, ఇప్పుడు ఆ ఫైల్ ని ఏం చేస్తాం అంటే అది పేజ్ వైజ్ స్ప్లిట్ చేసేస్తాం. పేజ్ వైజ్ స్ప్లిట్ చేసేసి మనకి ఏ పేజీలు అయితే కావాలో ఆ పేజీలన్నీ మళ్ళీ క్లబ్ చేసుకుంటాం. అప్పుడు నీకు ఒక సింగిల్ PDF తయారవుతుంది. ఆ PDF ని ఇక్కడ పెడతాం ఆ టాపిక్ లో, దాని కింద క్విజ్ పెడతాం. అంటే PDF ఒక ఫైల్, ఆ ఫైల్ కింద క్విజ్ కావాలంటే కదా సార్. అంతే అంతే. అలాగైతే కింద ఫైల్ చూడండి సార్, రిసోర్స్ ఉంది కదా సార్ ఫైల్. ఆ ఫైల్ లో మీ PDF పెట్టేసుకోవచ్చు సార్. అది డైరెక్ట్ లెసన్ వెళ్ళక్కర్లేదంటావా? ఇంకా అక్కడ లెసన్ ఎందుకు సార్? ఇంకా మీకు లెసన్ అంటే మీరు ఇందులో చూపించాలి కదా సార్. అది సార్ లెసన్. అది సార్ లెసన్ అలా చేయలేము సార్. ఇప్పుడు మీ దగ్గర ఫైల్ తీసుకొచ్చి పెట్టండి. మెటీరియల్ పెడుతుంది సార్. అక్కడ కింద సాఫ్ట్వేర్ ఫైల్స్ ఉన్నాయి కదా సార్, దీంట్లో ఫైల్స్ పెడతాం సార్. అది పెట్టి ఇందాక పెట్టింది పెట్టి. అప్పుడు అర్థమవుతుందా నీకు? లైట్ గా అర్థమవుతుంది సార్. అది సార్ సగం సగం అర్థమవుతుందండి. సగం అర్థమవుతుందా? సగం అర్థమైతే కుదరదు ఇప్పుడు. అది సార్ మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఏం చేస్తున్నాం అంటే, ఇది వరకు ప్రీవియస్ దాంట్లో టాపిక్ వైజ్ నీకు లెసన్స్ కనపడతాయి. ఒక్కొక్క టాపిక్ క్లిక్ చేసుకుంటే వెళ్తే నీకు అక్కడ ఏం చేయాలంటే ఆ టాపిక్ లో సబ్ టాపిక్స్ మళ్ళీ సబ్ టైటిల్స్ కింద పెట్టుకుని దాంట్లో నువ్వు కంటెంట్ పెట్టాలి. అంత టైం లేదు కదా మనకి. అందుకే మనం స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఫైల్ పెట్టేస్తాం అక్కడ. ఫ్యాన్ లేకుండా కూర్చున్నా. హలో హలో రాజు, పెట్టండి కూర్చోండి. పెట్టి సేవ్ చేస్తాను. స్లోగా ఉంది సార్ నెట్ అది. అలాగే పర్లేదు. చిన్న ఫైల్ అప్లోడ్ చేయమ్మా, పెద్దది అక్కర్లేదు, మళ్ళీ టైం తీసుకుంటుంది. చిన్న PDF చూడండి సార్, అప్లోడ్ అయింది సార్. ఇప్పుడు ఆర్టికల్ అప్రోచ్ పైథాన్ ఉంది సార్, పైథాన్ ఫైల్ పెట్టండి సార్. కింద అపియరెన్స్ దాంట్లో చూడండి సార్, అక్కడ ఆ ఫైల్ డిస్క్రిప్షన్ సైజ్ చూపించవచ్చు సార్. అది ఆ ఫైల్ టైప్ కూడా పెట్టచ్చు సార్. ఇప్పుడు సో సైజ్, సో టైప్ సార్. మనం అప్లోడ్ చేసిన టైం, డేట్ సార్.
ఓకేనా సార్? అయ్యో, అంతే సార్, ఇంకేం పెట్టట్లేదు సార్. సేవ్ ఆ. అనేటువంటి కన్నా కోర్స్ ఆ. అంతే సార్. ఇప్పుడు చూడండి సార్, అక్కడ డైరెక్ట్ పీడిఎఫ్ ఫైల్ వస్తుంది సార్. ఇది సేవ్ చేయలేదు ఇంకా. చేశాను సార్, చూడండి అయిపోయింది. చేస్తావా? అది పీడిఎఫ్ మెటీరియల్ అని వచ్చింది కదా. సైజ్ అది వచ్చింది సార్. ఇంకా అది క్లిక్ చేయ ఒకసారి. అది క్లిక్ చేస్తే నీకు మెటీరియల్ కనబడుతుందా? స్టూడెంట్ వ్యూలో క్లిక్ చేయాలి. ఒక్క నిమిషం ఆగండి, అది నాకు స్క్రీన్ కనపట్లేదు, స్లోగా ఉంది. సార్ ఓకేనా సార్? ప్రివ్యూ సార్, అది ప్రివ్యూ వచ్చేస్తుందా అక్కడ? ప్రివ్యూ వచ్చేస్తుంది. ఓకే ఓకే. బ్యాక్ వెళ్ళిపోతే ఏమన్నా ఓపెన్ అయిపోతుంది. దాని కింద క్విజ్ పెట్టేసుకోవడం సార్. ఇంకా దాని కింద క్విజ్ పెట్టేసుకోవాలి. కింద క్విజ్ చాలు. సింపుల్ సార్. అలా క్విజ్ చెప్పేస్తా వాళ్ళకి. క్విజ్ కూడా చెప్పమ్మా. అప్పారావు, హలో సార్ చెప్పండి. అదే అర్థమవుతుందా? ఏమన్నా డౌట్లు ఉంటే ఇప్పుడు అడుగు. సగం ఏంటి నీ బొందా? సార్ ఇప్పుడు లైవ్ లో ఎలా తెలుసు సార్? ఆల్రెడీ మళ్ళీ ఒకసారి చేసేటప్పుడు ఏమైనా డౌట్ ఉంటే రాజుని మళ్ళీ ఒకసారి అడిగితాను సార్. ఇప్పుడే మొత్తం అలాగే. లేదు, ఇదిగో డిబరా ఉంది కదా, డిబరా ఇంటికి వెళ్ళు సాయంకాలం. ఎందులో రికార్డ్ అవుతోంది భీమారావు గారు, రికార్డ్ అవుతోంది. రికార్డు మళ్ళీ తిప్పుకుంటాడు. ఓకే, లేకపోతే డిబరా ఇంటికి వెళ్ళు, పర్వాలేదు. రానిస్తావా ఇంటికి? రానివా? హలో డిబోరియా, రానిస్తావా? అది కాదు, నీకు ఈ ప్రాసెస్ తెలుసా? పీడిఎఫ్ తెలీదుగా? సరే, మీ ఇంటికి వచ్చే ఉపయోగం ఏముంది మరి? కాఫీ డాగ్ వస్తారు అంతే. బిట్స్ ఎలా అప్లోడ్ చేయాలి చెప్తుంది అమ్మ. ఓకే ఓకే, సరే ఓకే సార్. సేమ్ సార్. ఇప్పుడు మళ్ళీ యాడ్ యాక్టివిటీ ఉంది కదా సార్, అది క్లిక్ చేస్తే లెసన్ కాకుండా క్విజ్ ఉంది కదా సార్, దానిపైన చూడండి సార్ కింద క్విజ్. ఇందాక మనం లెసన్ క్లిక్ చేసింది ఇందాక, దాని కింద క్విజ్ సార్, క్విజ్ యాక్టివిటీ సార్. క్విజ్ ఉంటుందండి. క్విజ్ ఇదిగోండి పైన ఉంది. ఆగండి, మాకు స్క్రీన్ లేట్ గా వస్తుంది. మీ మొబైల్ డేటా నమ్ముకోండి బాబు, కాలేజీ నెట్ నమ్ముకోవద్దు. క్విజ్ ఓకే. క్విజ్ అందరూ యాడ్ చేయండి సార్. కింద యాడ్ కింద ఉంది యాడ్ బటన్. యాడ్ బటన్ కింద యాడ్. సరే, ఇది ఎప్పుడు తయారవుతున్నాడండి సార్? ఇదిగో ఆ పక్క కాలేజీల వాళ్ళ ప్రోగ్రామర్స్ కూడా రంగంలోకి దించుతారట. అప్పారావును రుద్రయ్య ట్రైనింగ్ ఇస్తారు. అలా కాదు, రంగంలోకి దించుతారు సరే. ఇప్పుడు దీంట్లో చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటనుకున్నారు? మన సర్వర్ వెర్షన్ వాళ్ళ సర్వర్ వెర్షన్ మరి కోయిన్సైడ్ అవ్వద్దు. అంటే ఫస్ట్ క్యాంపస్ లో ఇది వాడట్లేదు సార్. టార్గెట్ సార్ అలా వాడేది. ఫస్ట్ క్యాంపస్ వాళ్ళు ఇది వాడాలి కదా దీన్ని. రాజీవ్ మన 6 3.6 సార్. 3 సార్. 3.6 వాళ్ళు 3.4 అంతా వాడతారు అనుకుంటాను వాళ్ళు. ఎవరు? 3 అంటే సరిపోతుంది సార్. 3 అంటే సరిపోతుంది సార్. 300 అంటే ఇది అప్లికేషన్ ఏం లేవు కదా సార్. ఓన్లీ ఫైల్ అది క్విజే కదా సార్. మరి లుక్ అండ్ ఫీల్ మారిపోతాయి కదా బటన్ వాళ్ళకి. ఇక్కడ అక్కడికి వెళ్ళి ఫీల్ మారిపోద్ది. అంటే మన థీమ్ అంటే మన థీమ్ సార్ మనది. వాళ్ళు మళ్ళీ మన ఆప్షన్స్ అర్థం కావాలి. అదే మరి అదే చెప్తున్నాను. సరే, శ్రీయాదిత్య వాళ్ళది ఇంకా తక్కువ సార్. శ్రీయాచ్ 2.1 సార్. పాత సార్ వాళ్ళది. వాళ్ళు ఇంకా అప్డేట్ చేసుకోలేదు సార్. ఫోన్లే మనకి చెప్పు, వాళ్ళు చావాలి చేస్తారు. అలా కాదు, వాళ్ళు చావాలి చేస్తారంటే ఈ సర్వర్ అక్కడికి ఇమ్మంటున్నాడు కదా, యాక్సెస్ క్లోన్ ఇమ్మంటున్నాడు. ఇదిగో రాజు, మనం అంతా తయారు చేసిన తర్వాత దీన్ని క్లోన్ ఇవ్వచ్చా? ఇచ్చేసారు. కోర్సే వచ్చు సార్. కోర్స్ మొత్తం ఇవ్వచ్చు. కోర్స్ వర్క్ క్విజ్ అవుతా? అదే సార్, కోర్స్ కదా సార్ క్విజ్ ఉండేది. వాళ్ళ కోర్స్ మొత్తం బ్యాకప్ ఇచ్చేస్తే వాళ్ళ కోర్స్ అందులో డంప్ చేసుకుంటారు సార్. మళ్ళీ అలా డంప్ చేసుకోవాలా? అంతే సార్. దేంట్లోనే డంప్ వెళ్ళిపోతారు. అది
ఏదైనా వెళ్ళిపోద్ది. అలా కాదు, వాళ్ళకి డంప్ వెళ్ళకుండా వాళ్ళు డైరెక్ట్ క్లిక్ చేసుకునేలాగా ఏం చేయలేమా? మనది యాడ్ చేసుకోవాలి సార్ వాళ్ళు. మనది యాడ్ చేసుకో మన సర్వర్ నుంచి యాక్సెస్ మన చేయాలి. సర్వర్ యాక్సెస్ చేయరు. ఆ, మన సర్వర్ లో ఉన్న కంటెంట్ వాళ్ళ సర్వర్ లోకి కాపీ చేసేసి వాళ్ళకి మొత్తం అన్ని యాక్సెస్ పర్మిషన్ వాళ్ళ సర్వర్ లోనే ఇవ్వాలి. అది వాళ్ళ సర్వర్ అయితే మనం దాంట్లో డంప్ చేస్తారు. మన కోర్స్ ని పెట్టేసి మన కోర్స్ ని దాంట్లో పెట్టేస్తాం సార్. ఓకే. అప్పుడు వాళ్ళే యాక్సెస్ చేసుకుంటాం. మనం ఎలా వాడుతున్నామో వాళ్ళ కాలేజీలో అలా వాడతారు సార్ దాన్ని. మరి ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్తావు అంటే, ఇప్పుడు ఈ కోర్స్ తయారు చేసావు కదా, ఈ కోర్స్ కి మరి స్టూడెంట్స్ ని యాడ్ చేయాలి కదా, అది కూడా చెప్పు మరి. అలాగే సార్, అలాగే. అది లేకుండా ఈ కోర్స్ తయారు చేసే స్టూడెంట్స్ లేకుండా ఎందుకు? అవును సార్, చెప్తాను సార్ అన్ని. చెప్పు, నువ్వు మర్చిపోయావంటే ఇంకంతే. లేదు సార్, చెప్తాను. ఓకే సార్. ఓకే, క్విజ్ క్రియేట్ చేయండి చూడండి. క్విజ్ నేమ్ ఏమండి సార్ ఏదన్నా? ఏదో ఒకటి పెట్టలే. క్విజ్ 1 అన్నా క్విజ్ 2 అన్నా ఏదో పెట్టు. క్విజ్ 1 అని పెట్టాను సార్. క్విజ్ 1 అని పెట్టాను సార్. మాకు టైమింగ్ అది తెలుసు సార్. టైమింగ్ అది మార్చుకోవచ్చు సార్. అలా ఏదో పెట్టుకుందాం. టైమింగ్, టైం లిమిట్ అవన్నీ మామూలే సార్. పెట్టమ్మా, అది కూడా చూపించు. టైమింగ్ అవి కూడా చూపించు, మన వాళ్ళకి కొత్త కదా. ఓపెన్ ద క్విజ్ వాళ్ళ నుంచి ఓపెన్ అవుతుంది అనుకో సార్. అక్కడ క్లోజ్ డేట్ ఏదైనా పెడతారు. క్లోజింగ్ క్విజ్ 8 అనుకోండి సార్. నెక్స్ట్ 8 అదే టైం క్లోజ్ అవుతుంది సార్. ఇప్పుడు మన ఎగ్జామ్ ఒక 20 మినిట్స్ అయితే 20 మినిట్స్ టైం పెట్టింది సార్. 20 మినిట్స్ అయితే 20 మినిట్స్ సార్. ఇది కామన్ సార్. గ్రేడ్ వచ్చి అటెంప్ట్స్ అలౌడ్, నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అలౌడ్ ఒకటే. నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఒకటే. తర్వాత రివ్యూ ఆప్షన్స్ సబ్మిట్ చేసిన కనపడేలా పెట్టు. వెంటనే రాకుండా లేటర్ పెట్టాను సార్. లేటర్ క్విజ్ స్టిల్ ఓపెన్ పెట్టాను సార్. అలా అటెంప్ట్ అయిపోయింది. ఇదిగో రాజు, అది సబ్మిట్ కొట్టాక ఆడికి ఆన్సర్లు కనపడాలి. అది అదే సార్, అది పెట్టాను సార్. ఇమీడియట్లీ తీస్తాను సార్. ఓకే. లేటర్ పెట్టాను సార్. లేటర్ పెట్టినప్పుడు ఏమొస్తాయంటే సార్, అటెంప్ట్ అదో కరెక్టా కాదో మార్క్స్ అన్నీ వస్తాయి సార్. రైట్ ఆన్సర్ అన్నీ వస్తాయి సార్. ఓకే, అలా పెట్టుకోవచ్చు. ఇమీడియట్ మార్క్స్ కూడా తీసేయాలేమో. తీస్తాను సార్. ఇమీడియట్ మార్క్స్ తీస్తాను. ఓకే, తీస్తాను సార్. ఇమీడియట్ అని తీస్తాను. తీలేదుగా, మార్క్స్ టిక్ పెట్టుంది. తీస్తాడు ఇమీడియట్లీ ఆఫ్టర్ అటెంప్ట్ తీస్తాడు. మాకు లేటర్ వెళ్ళానా? లేట్ తర్వాత మార్చుకోవచ్చు సార్. ఈ ప్రాబ్లం తర్వాత మార్చుకోవచ్చు సార్. అదేలేండి. ఓకే. సేవ్ అనేటువంటి కోర్స్ సార్. ఆఫ్టర్ ది క్విజ్ క్లోజ్డ్. ఓకే. అటెంప్ట్ వెదర్ కరెక్ట్ నాట్. నెక్స్ట్ రాజీవ్, హలో. చెప్పండి సార్. ఇది షఫిల్ అవ్వాలన్నాడు ఒక మనిషికి ఇంకో మనిషికి. అది క్విజ్ క్రియేట్ చేస్తున్నారు సార్. మనం క్విజ్ పెడతాం కదా సార్. అప్పుడు సార్ క్విజ్ లో పెడతాం సార్. అది ఇప్పుడు ఇది క్రియేట్ చేసేది ఏంటి? క్విజేగా. స్ట్రక్చర్ తయారు చేస్తున్నాడు. క్విజ్ కి స్ట్రక్చర్ చేస్తున్నాడు. ఓకే, ఓకే. క్వశ్చన్స్ ఇంపోర్ట్ చేస్తాం కదా సార్. క్విజ్ కి క్వశ్చన్ బ్యాంక్ నుంచి ఇంపోర్ట్ చేసిన తర్వాత అప్పుడు సప్లై అవుతాయి సార్. ఓకే, ఓకేనా సార్. క్విజ్ క్రియేట్ చేసిన తర్వాత క్వశ్చన్ క్రియేట్ చేసుకోవాలి సార్. మనం క్వశ్చన్ క్రియేట్ చేసుకోవాలి సార్. మన దగ్గర క్వశ్చన్ బ్యాంక్ లో ఉంటాయి సార్. మాక్సిమం అర్థమెటిక్ రీజనింగ్ ఇవి. సబ్జెక్ట్ వైజ్ అయితే బయట ఉంటాయి సార్. సార్ ఆల్రెడీ మన దగ్గర క్వశ్చన్ బ్యాంక్ లో ఉన్నాయి అనుకోండి సార్. క్విజ్ మీద క్లిక్ చేయాలి. ఆల్రెడీ క్వశ్చన్ బ్యాంక్ లో ఉన్నాయి అనుకోండి సార్. క్వశ్చన్స్ క్విజ్ మీద క్లిక్ చేయాలి. హలో అప్పు సార్. ఓకేనా సార్. ఓకే సార్. క్విజ్ 1 మీద క్లిక్ చేసిన తర్వాత అందులో ఉంటే మనకి క్వశ్చన్స్ అంతే సార్. ఇందులో క్వశ్చన్స్ ఉంటాయి సార్. చూసుకుంటారు మీరు. ఓకే సార్. ఇంట్లో చూడండి. ఇప్పుడు యాడ్ ఉంది కదా సార్. వాళ్ళకి క్వశ్చన్ బ్యాంక్ లో ఉంటాయి కనుక ఫ్రమ్ క్వశ్చన్ బ్యాంక్
ఓకేనా సార్? క్వశ్చన్ బ్యాంక్ ఉన్నాయనుకోండి సార్, ఆల్రెడీ క్వశ్చన్ బ్యాంక్ ఉంటే క్వశ్చన్ బ్యాంక్ సిస్టంలో కానీ ఏదో కేటగిరీ కనిపిస్తుంది మీకు ఉంటే, సో దీని నుంచి మీరు యాడ్ చేసుకోవచ్చు. హలో హలో సార్, ఆల్రెడీ క్వశ్చన్ బ్యాంక్లో ఉన్నాయి, యాడ్ చేస్తాను సార్ ఇక్కడ నేను. ఇక్కడ చూడండి సార్, DWDM అని ఉన్నాయి సార్ 20 బిట్స్, అవి యాడ్ చేస్తాను సార్ క్వశ్చన్ బ్యాంక్ నుంచి. 20 బిట్స్ సెలెక్ట్ చేస్తాను సార్. యాడ్ సెలెక్టెడ్ క్వశ్చన్ టు ది క్విజ్. మీ ఎంత సప్లైడ్ గారు కాదు సార్, ఇది సార్ ప్రతి చూడండి సార్, షఫిల్స్ ఎక్కడ వచ్చింది సార్, ఇప్పుడు చూడండి సార్ ఇక్కడ రైట్ కార్నర్ లో షఫిల్. ఏది షఫిల్ అవుతాయి? సపోజ్ నాకు ఒకటో క్వశ్చన్ అనుకో, భీమారావు గారికి అది 5వ క్వశ్చన్ అవుతుందా? అవును సార్, అలా షాప్లో అవుతుంది. అప్పారావుకి 10వ క్వశ్చన్ అవుతుంది, అలానేనా? అలాగే సార్, అలాగే షాప్లో అవుతుంది. అలాగే మరి చాయిస్లు కూడా షఫిల్ అవుతాయా? అది ఎక్కడ? చాయిస్ డిఫాల్ట్ షాప్లో అయిపోతుంది సార్, డిఫాల్ట్ గా షఫిల్ అవుతాయా? డిఫాల్ట్ చాయిస్ మారిపోతుంది సార్. ఓకే సరే అయితే. ఇక్కడ మార్క్స్ ఇక్కడ మ్యాక్సిమం గ్రేడ్ మార్చుకోవచ్చు సార్, 10 out of 10 20, అది కామన్ సార్, ఇది మార్చుకోవచ్చు. లాస్ట్లో సేవ్ చేయండి సార్. ఓకేనా సార్? చూడండి, వచ్చింది సార్. గ్రేడ్ 10, 20 మార్క్స్ కదా, 20 మార్క్స్ కదా, 20 క్వశ్చన్స్. ఇంకా మార్క్స్ కింద మార్క్స్ వస్తాయి సార్, చూడండి సార్ కింద. మాక్సిమం గ్రేడ్ ఏంటి? 10 అయినా అది? గ్రేడింగ్ సార్, అది గ్రేడింగ్ 10కే కదా సార్, మన ఇష్టం సార్, అది మార్చుకోవచ్చు సార్. 10 out of 10, 20 out of 20 మన ఇష్టం. ఓకే, 20కి పెట్టు, 20 మార్క్స్, 20 ఎన్ని మార్క్స్ వస్తే అన్ని గ్రేడ్ లో వచ్చినట్టు, అంతేనా? అలా కాదండి, అలా కాదు, గ్రేడింగ్ మార్క్స్ కింద పెట్టుకోవచ్చు. ఓకే, స్కేలింగ్ ఇది, స్కేలింగ్ 10 మార్క్స్ కి స్కేల్ చేస్తావా భీమరావు గారు? గ్రేడింగ్ అంటే ఇక్కడ స్కేలింగ్ లెక్క. ఇప్పుడు మీరు 12 బిట్లు పెట్టారు అనుకోండి, 12 బిట్లని మీరు 20 మార్కులు గ్రేడ్ చేయొచ్చు. ఓకే ఓకే, అర్థమైంది. ఓకే, అదే అక్కడ గ్రేడింగ్ వేరు. అదేలేండి, నథింగ్ బట్ స్కేలింగ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, అయిపోయింది సార్. ఇప్పుడు బిట్లు, ఇప్పుడు మన క్విజ్ 1కి వస్తే ప్రివ్యూ చూడొచ్చు సార్. ఇప్పుడు చూడండి సార్, అటెంప్ట్ క్విజ్ నా స్టూడెంట్, ఇప్పుడు స్టూడెంట్ వ్యూ సార్, అది స్టూడెంట్ వ్యూ చూపిస్తాను సార్ మీకు. స్విచ్ రోల్ టు స్టూడెంట్, క్విజ్ కనిపించే క్విజ్ సార్, అది చూడండి సార్. అటెంప్ట్ క్విజ్, స్టార్ట్ అటెంప్ట్ ఇవి సార్, 20 బిట్స్ కనిపిస్తుంది. స్టార్ట్ అటెంప్ట్ ఫోటో కొట్టండి సార్, కొట్టాను. ఓకే, ఎట్ ఎ టైం ఒకే క్వశ్చన్ కనిపిస్తుందా? మన ఇష్టం సార్, పేజ్కి ఎన్ని పోన్లేండి, పర్వాలేదు, ఒక క్వశ్చన్ కనిపించిన పర్వాలేదు. ఓకే, ఇది సార్. నెక్స్ట్ కొత్త క్వశ్చన్ బ్యాంక్ క్రియేట్ చేసుకోవాలి సార్, లేకపోతే మన దగ్గర మన దగ్గర అథమెటిక్ రీజనింగ్ అన్ని ఉన్నాయి సార్. కొత్త ఇవైతే SQL CU అని అయితే చేసుకోవాలి సార్. కొన్ని మళ్ళీ కొత్తగా క్వశ్చన్ బ్యాంక్ అది క్రియేట్ చేసుకోవాలి. రాజు సార్, ఇప్పుడు మనకు కావాల్సింది CE, OS, DS, DBMS అయ్యి అంటారు. అదేలేండి, అవి క్వశ్చన్ బ్యాంకు ఇస్తాం, మన రాజు పంపిస్తాడులేండి. ఓకే, మన రెగ్యులర్ గా మన టీచర్స్ చేశారు, అప్పారావు. ఏ క్వశ్చన్ బ్యాంక్, ఆ క్వశ్చన్ బ్యాంక్ పొద్దున నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చెప్పాను కదా, అవునండి, అవన్నీ ఇస్తారులే. నెక్స్ట్, ఇప్పుడు యూజర్స్ ఎలా మ్యాప్ చేస్తావు? ఇప్పుడు ఎవరు సార్, ఇప్పుడు మన వాళ్ళని సార్, బయట వాళ్ళు? థర్డ్ ఇయర్ మొత్తం అంతా, థర్డ్ ఇయర్ అన్ని బ్రాంచ్లు. ఓన్లీ థర్డ్ ఇయర్ సార్ దీనికి, DX కి. అంటే ఇప్పుడు థర్డ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ కి, అంటే 17 బ్యాచ్ కి వెళ్ళాలి. 17 బ్యాచ్ మొత్తం యాడ్ చేయాలి సార్ దీనికి, అంతే కదా సార్? అన్ని బ్రాంచ్లు రెడీగా ఉన్నారా మన దగ్గర యూజర్స్? ఇప్పుడు DBMS ఉంది కదా సార్, ఇప్పుడు DBMS కోర్స్ కి యాడ్ చేయాలి సార్, అంతే కదా సార్? వీళ్ళని కోర్స్ కే కాదు, మొత్తం మన DXC కి మొత్తానికి యాడ్ చేయాలి, ఒక్క కోర్స్ కే కాదు కదా, అన్ని ఎగ్జామ్స్ రాస్తారు వాళ్ళు. అవును సార్, కేటగిరీకి యాడ్ చేయడం కుదరదు సార్, ప్రతి కోర్స్ కి యాడ్ చేయాలి. కోర్స్ కోసారా?
ప్రతి కోర్స్ కి ఎన్రోల్ చేస్తాం సార్ అందరు ఓకే, యూజర్ ని. DBMS కోసారి ఓఎస్ కోసారి అలానా? అవును సార్, అది సింగిల్ గా అయిపోతుంది సార్. అది నేను ఆల్రెడీ మ్యాప్ చేసి పెట్టాను సార్, యూజర్స్ ని కోహార్ట్ చేసి పెట్టాను సార్. మొత్తం మన Okay. కాలేజ్ మొత్తం యూజర్ అందరినీ కోహార్ట్ చేసి పెట్టాను సార్. సింగిల్ Okay. క్లిక్ తో ఇప్పుడు ఈ బ్రాంచ్ వైజ్ అయిపోతుంది సార్. అది చెప్తాను సార్ ఎలాగో ఒకసారి చూడండి. చెప్పమ్మా. ఇప్పుడు డివిఎంఎస్ కోర్స్ ఓపెన్ చేయమని సార్. ఓపెన్ అయింది కదా సార్ హోమ్ పేజ్, ఎలా వచ్చింది కదా సార్ డిబిఎంఎస్ అని, డేటాబేస్ మేనేజ్మెంట్ అని వచ్చింది. హోమ్ పేజ్ ఓపెన్ అయింది సార్. ఒక్క నిమిషం ఆగు, నాకు స్లోగా ఉంది. డిబిఎంఎస్ అనేది కనిపిస్తోంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ పార్టిసిపెంట్స్ ఉంది కదా సార్, 4 సెక్షన్స్ కింద. ఇది మనిషి బొమ్మలు ఉన్నాయి అవేనా? అవును సార్, పార్టిసిపెంట్స్. ఓకే ఓకే, పార్టిసిపెంట్స్. ఓకే, ఇక్కడ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్ 0 సార్, మనం ఏం యాడ్ చేయలేదు సార్. ఇంకా అవును, ఇప్పుడు వరకు ఏం యాడ్ చేయలేదు. యాడ్ చేయలేదు సార్. ఇక్కడ ఎన్రోల్ చూపిస్తా సార్, స్లో ఉంది సార్. అప్పారావు వింటున్నావా? రుద్రయ్య మీది ఎక్కడ? కాకినాడ? కాదు సార్, కొండపల్లి ఇక్కడే కాదు సార్, రామసుపేట దగ్గర. లేకపోతే రాజు ఇంటికి వెళ్ళినా పర్వాలేదు. ఓకే, డిబోరా, నీకు ఈ ప్రాసెస్ అంతా తెలుసమ్మా? తెలుసు సార్ మేడం. హలో, తెలుసు సార్ మేడం. ఓకే, అయితే అప్పారావు ఈవినింగ్ వెళ్ళిపో. ఓకే అండి. ఓకే, ఓకే అండి. ఇప్పుడు యూజర్స్ని యాడ్ చేయటం, పార్టిసిపెంట్స్ని. రావట్లేదు సార్. వచ్చింది స్టూడెంట్ లో ఉన్నాం సార్ మనం, నార్మల్ రోల్. ఓకే సార్, చూడండి సార్. అది ఇందా స్టూడెంట్ రోల్ లో ఉండిపోయింది సార్. అది స్టూడెంట్ లో ఉండిపోయావా? ఇప్పుడు చూడండి సార్, పక్కన వచ్చింది సార్, అడ్మిన్ రోల్ వచ్చింది. ఎక్కడ తెలుస్తుంది? ఎక్కడ? ఇప్పుడు రైట్ సైడ్ ఎన్రోల్ యూజర్స్ వచ్చింది కదా సార్, రైట్ సైడ్ ఎన్రోల్ యూజర్స్. ఓకే, వచ్చింది సార్ రైట్ సైడ్. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సెలెక్ట్ కోహార్ట్స్ వచ్చింది సార్. సెలెక్ట్ కోహార్ట్స్ చూడండి సార్, అక్కడ కింద అన్ని బ్రాంచ్లు వస్తారు సార్. ఓకే, సెకండ్ ఇయర్ వీళ్ళు మొత్తం అందరూ వస్తారు సార్. అందరూ వస్తారు సార్. అందరూ వస్తారు సార్. ఓకే, థర్డ్ సివిల్, థర్డ్ కింద ఉన్నారు. రాజు సార్, ఇంకా ప్రమోట్ చేయాలి కదా. అవును సార్. ఆ సెకండ్ థర్డ్ ని ఈసారి కాలేజ్కి వచ్చిన తర్వాత అది మార్చాలి. అది బ్యాచ్ నేమ్ పెట్టే, ఎందుకంటే ఇది ఇలా పెడితే ఏడాదికి మార్చుకోవాలి. ఇలా పెడితే అదే 1822, 1921 అలా పెట్టమ్మా. అలా పెట్టేసుకుంటే నీకు గొడవ ఉండదు ఇంకా. అది అంటే ఇప్పుడు ప్రమోట్ చేయాలి కదా సార్, వీళ్ళని ప్రమోట్ చేయలేదు కదా సార్. ఇప్పుడు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వెళ్తారేమో కదా సార్. ఇప్పుడు ప్రమోట్ చేసినా నీకు 1921 అన్నా అనుకో, ఇంకా స్టాండర్డ్ గా ఉంటుంది. అవునా సార్? అర్థమవుతుందా? ఇప్పుడు థర్డ్ ఇయర్ సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు థర్డ్ ఇయర్ యాడ్ చేయాలి సార్. థర్డ్ ఇయర్ యాడ్ చేయాలి. అది సార్ అర్థమవుతుందా? ఒకసారి థర్డ్ యాడ్ చేసి చూస్తాను సార్. ఒకసారి థర్డ్ సివిల్ యాడ్ చేస్తాను సార్. ఫస్ట్ థర్డ్ సివిల్.
థర్డ్ సివిల్ స్టూడెంట్. అక్కడ రోల్ నెంబర్ చూడండి సార్, ఎవరు వచ్చారు? వీళ్ళని సార్ 17 పీ3 ఉంది కదా సార్, వాళ్ళే రావాలి. వీళ్ళే కదా సార్. ఓకే. ఎక్కడ కనిపిస్తోందమ్మా అది? ఇదిగోండి వచ్చింది మీకు స్లోగా ఉంది. ఎన్ని ఒక్క వస్తాయి సార్? నిమిషం, ఒక అడుగు ఆగమ్మా, మేము వెనకబడిన ప్రాంతాలు. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు కనిపించింది. వచ్చింది సార్. మళ్ళీ కొంతమంది పేర్లు ఉన్నాయేంటి? జీమెయిల్ వాళ్ళు కొత్తగా యాడ్ చేసిన వాళ్ళు సార్, వాళ్ళు కొత్తగా కొంతమంది లేని వాళ్ళు మన అందరూ టెస్ట్లు కాలేజ్ పెట్టాం మెయిల్ ఐడితో కాకుండా కొంతమంది జీమెయిల్ తో కూడా ఉన్నారా? లేదు సార్, ఒకళ్ళు అప్పుడప్పుడు పెట్టి వచ్చిన సార్. అది ఓకే, టెస్ట్ పెట్టిన వాళ్ళు మాక్సిమం కాలేజ్ మెయిల్ ఐడీసే కదా? మాక్సిమం ఎక్సెప్ట్ ఉంటుంది సార్. అది ఓకే, వాళ్ళ మెయిల్ ఐడి. సరే అయితే. సేమ్ ఇంకా అలాగే అందరూ యాడ్ చేసుకుంటాం సార్. సివిల్ అయింది కదా సార్, ఇంకా అందరూ ఒకేసారి యాడ్ చేసుకోవచ్చు సార్. సివిల్, ఓకే, థర్డ్ సిఎస్సి, ఈసీ, థర్డ్ ట్రిపుల్ యాడ్ అయిపోయిందా? ఒక్కొక్కటే యాడ్ చేయాలా? మల్టిపుల్ చేస్తాం సార్. మల్టిపుల్ కంట్రోల్ లోకి చేస్తే వచ్చేస్తాయి. ఓకే ఓకే, అక్కర్లేదు సార్, కంట్రోల్ పట్టుకొస్తారు. మామూలు చేస్తే అక్కడికి వెళ్ళిపోతారు, పైకి వెళ్ళిపోతారు. ఓకే, క్లిక్ చేసి ఇంకో దానికి వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోతుంది. చూడండి సార్, ఆల్రెడీ ఇదిగో పైన చూడండి. కనిపించేసారు అక్కడ. ఆగండి నేను civil లో స్లోలీ నేను civil లో స్లోలీ పెట్టాను సార్. స్లోలీ. ఓకే సిఎస్సి, ఈసీ, ట్రిపుల్ ఐటీ, మెక్ సార్. ఓకే ఓకే, ఇప్పుడు అన్ని ఒకేసారి యాడ్ అయిపోతాయి సార్. ఇప్పుడు సార్ అదేలేండి. ఎన్రోల్ సెలెక్టెడ్ యూజర్స్ అండ్ అంతే, కోహర్ట్స్ అంతే సార్, అన్నీ అయిపోతాయి. ఓకే ఓకే, అంతే సార్. టోటల్ నెంబర్ చూసుకోమని సార్ 912. ఇంకా ఎవరైనా యాడ్ అవ్వకపోతే వాళ్ళు కొత్తగా, ఎవరికైనా అవ్వకపోతే యాడ్ చేసుకోవచ్చు సార్. మాన్యువల్ గా చేయొచ్చు సార్ వాళ్ళు, ఎవరిదైనా యూజర్ లేకపోతే. సార్ ఒకసారి అది కూడా చెప్పండి సార్, ఎలా యాడ్ చేయాలో న్యూ యూజ్ అని. న్యూ యూజర్ క్రియేట్ చేయడం సార్. దేవరి మ్యాన్ అవును చెప్తాను. సార్. దేవరి ఓకే మ్యాన్ సార్. రాదని అన్నాడని ఓకే చెప్తాను. చేస్తాను. ఓకే సార్. అర్జున్ చేయండి సార్, నేను చేస్తాను. లేకపోతే ఓకే సార్. ఓకే సార్. సార్ ఇది ఓకే కదా సార్, యూజర్ యాడ్ చేస్తాం సార్. ఓకే. ఓకేనా సార్? ఇది. ఆ తర్వాత దీంట్లో ఫైల్స్ ఉన్నాయి కదా సార్ ఇప్పుడు సార్. ఏ ఫైల్స్ అమ్మా? ఇప్పుడు ఫస్ట్ లో ఫైల్ పెట్టాం కదా సార్, ఏది పీడిఎఫ్? పీడిఎఫ్. అలా ఒకటే ఫైల్ కాకుండా నెంబర్ ఆఫ్ ఫైల్స్ పెట్టుకోవచ్చు సార్, ఒక ఫోల్డర్ చేసి. అంటే ఇప్పుడు నీ కాన్సెప్ట్ అర్థం కాలేదు. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ మీద క్విజ్ 1 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఇంకో కాన్సెప్ట్ యాడ్ చేసి ఇంకో క్విజ్ 2 క్వశ్చన్స్ అట్లా. అంతే కదా భీమారావు గారు? అంతే అండి, అంతే. ఇప్పుడు అలాగే పెట్టుకోవచ్చండి, లేదా ఒకటే పీడిఎఫ్ పెట్టుకుని మల్టిపుల్ క్విజెస్ అన్న పెట్టేసుకోవచ్చు. వద్దు అలా ఒప్పుకోడు. సరే, ఓకే ఓకే. ఒక టాపిక్ చదవాలి, కింద క్వశ్చన్స్ ఉండాలి. ఓకే, ఓకే ఓకే. ఇన్హెరిటెన్స్ చదివి ఇన్హెరిటెన్స్ మీద క్వశ్చన్స్, పాలిమార్ఫిజం చదివి పాలిమార్ఫిజం మీద క్వశ్చన్స్. ఓకే, అలాగే అలాగే బాబు, అలాగే. అది దానికే మీకు ఇష్టమైతేనే. నెక్స్ట్ సార్ నెక్స్ట్. హలో సార్. చెప్పమ్మా. ఇంకేంటి సార్ తర్వాత? ఇంతేనా? అంతే అండి, అంతే. నెక్స్ట్ ఎవరన్నా మిస్ అయిన తప్పిపోయిన బారులను ఎక్కించడానికి అది న్యూ అకౌంట్ క్రియేట్ చేయండి. చెప్తాను సార్. అది చెప్పమంటారు ఇప్పుడు? చెప్పండి సార్. అది చెప్పేయమ్మా. లంచ్ చేసావు కదా? చేస్తాను సార్. ఓకే ఓకే. సైట్ అడ్మినిస్ట్రేషన్ రావాలి సార్. ఇక్కడ కింద లాస్ట్ వన్ చూడండి సార్. సైట్ అడ్మినిస్ట్రేషన్ ఉంది కదా సార్, కింద లాస్ట్. కనబడలేదు కింద చక్రం పాల ఇంకా కనపట్లేదు. ఈశాన్య రాష్ట్రాలు మేము కాదు, కింద పళ్ళ చక్రం చూడు, పళ్ళ చక్రం అండి. సైట్ అడ్మినిస్ట్రేషన్ సెట్టింగ్స్ పళ్ళ చక్రం ఉంది. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ యూజర్స్ వస్తాయి సార్. యూజర్స్. ఓకే, యూజర్స్ సార్. యూజర్స్ ఉన్నారు కదా సార్.
దీంట్లో యాడ్ న్యూ యూజర్ సార్. యాడ్ న్యూ యూజర్. యాడ్ న్యూ యూజర్ సార్. ఓకే. ఎవరైనా మిస్ అయిపోతే ఇక్కడ వాళ్ళ నెంబర్ కొడితే యాడ్ అవుతుందా? అవుతుంది సార్. ఇక్కడ యూజర్ నేమ్ ఎలాగ ఇచ్చాను సార్, మన ఫార్మెట్ కంప్లీట్ రోల్ నెంబర్ ఇచ్చాను సార్. స్మాల్ కేస్ అప్పారావు గుర్తుంచుకో, కంప్లీట్ రోల్ నెంబర్ ఈజ్ యూజర్ నేమ్. 16P3 పి స్మాల్ ఇచ్చి అదే 16P3 180 సంథింగ్ సార్, ఇలా సార్. 16P3 180 450. ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయితే డూప్లికేట్ అని చూపిస్తుందా? అవును సార్. ఆల్రెడీ రిజిస్టర్డ్ వస్తుంది సార్. ఓకే ఓకే, చూద్దాం చూడు. ఇక్కడ పాస్వర్డ్ డిఫాల్ట్ గా సార్ ఆదిత్య @123. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వ్యూ కొడితే చూపిస్తారు సార్. ఇక్కడ ఆదిత్య @123 చూడమ్మా అప్పారావు. ఓకే సార్. ఆదిత్య @123 సార్. అది కింద తర్వాత ఫస్ట్ నేమ్ ఏమో రోల్ నెంబర్ ఇచ్చాం సార్. సేమ్ ఫస్ట్ నేమ్ రాసుకో అప్పారావు, రాసుకో. ఓకే సార్. అంటే మొత్తం యూనిక్ గా ఉండాలండి సార్. అంటే మళ్ళీ పాత దాంట్లో కలిసిపోకుండా. ఫస్ట్ నేమ్ రోల్ నెంబర్ ఇచ్చాం సార్. సర్ నేమ్ అంటే కంప్లీట్ నేమ్ ఇచ్చాం సార్. సర్ నేమ్ వచ్చి కంప్లీట్ నేమ్ సంథింగ్ ఏదో పేరు ఉంది అనుకోండి సార్. సార్ నేమ్ ఇవ్వకపోయినా పర్వాలేదా? లేదు సార్. సర్ నేమ్ కంప్లీట్ నేమ్ ఇవ్వాలి సార్. అక్కడ చూడండి అక్కడ అది నేమ్ ఇవ్వాలండి. ఇవ్వాలా అంటే ఓన్లీ రోల్ నెంబర్ తో అయిపోతే సరిపోదండి? అది కాదు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ సార్. అది ఫస్ట్ నేమ్ ఏమో రోల్ నెంబర్ ఇచ్చాం. అంటే ఫస్ట్ నేమ్ ఇచ్చచ్చు. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కూడా నేమ్ ఇవ్వచ్చు. మన అన్ని యూనిక్ ఇచ్చాను సార్. యూనిక్ కాదండి, ఓన్లీ రోల్ నెంబర్ అయితే స్టూడెంట్ పేరు రాయకపోయినా పర్వాలేదు అని. రాయాలి కదా సార్. నేమ్ కంపల్సరీ ఇవ్వాలి కదా. మొత్తం ఏంటంటే ఫస్ట్ నేమ్ సర్ నేమ్ రెండు నెంబరే ఇస్తాను అంటున్నాడు. ఇచ్చేస్తారా అంటే ముందు అన్ని ఒకలా ఉన్నాయి కదా సార్. మళ్ళీ యూనిఫామ్ కోసం మన సెర్చింగ్ ఈజీ అవుతుంది. ఎలాగ ఉంటాం సెర్చ్ చేసినప్పుడు గుర్తుపెట్టుకో, ఫస్ట్ నేమ్ ఈజ్ రిజిస్టర్ నెంబర్, సర్ నేమ్ ఈజ్ ఫుల్ నేమ్. ఈమెయిల్ ఉంది కదా సార్. ఈమెయిల్ అది రోల్ నెంబర్. ఈమెయిల్ ఏంటి? వాళ్ళ నెంబర్ @ac.in. ఓకే, అంతే సార్. ac.in సార్. ఓకే, అంతే. తర్వాత మనకు కొత్తగా యాడ్ చేసినప్పుడు కంపల్సరీ డిపార్ట్మెంట్ యాడ్ చేయాలి సార్. లేకపోతే మన సెర్చింగ్ డిపార్ట్మెంట్ కంపల్సరీ డిపార్ట్మెంట్ యాడ్ చేయమని చెప్పండి సార్. ఆ తర్వాత మనకి రిజల్ట్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఆప్షన్ ఉంది కదా సార్. ఆప్షనల్ అక్కడ ఇన్స్టిట్యూషన్ డిపార్ట్మెంట్ యాడ్ చేస్తే మన యూజర్ మన తెలుస్తుంది సార్. పర్టికులర్ ఏ డిపార్ట్మెంట్ తెలుస్తుంది సార్ సెర్చ్ చేసినప్పుడు, రిజల్ట్ తీసినప్పుడు సార్. ఐటీ అని పెట్టాను సార్. మొబైల్ నెంబర్ ఏమీ అక్కలేదు సార్. క్రియేట్ యూజర్ క్రియేట్ అయ్యింది. ఓకేనా సార్? అర్థమైంది సార్. ఓకే అండి. అది మిస్సింగ్ డేటా అని నమోదు చేయడానికి. అవును సార్. తప్పిపోయిన బాలుర్లే. ఓకే, ఇంకా సార్ ఇక్కడ ఎవరన్నా ట్రాన్స్ఫర్ అయినా దీనిలో డేటాబేస్ లో లేని వాళ్ళని మీకు ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళ దగ్గర ఈ ప్రాబ్లం వస్తుంది. ఎల్ఈస్ ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు, అలాగే డీటెయిన్ అయిన వాళ్ళు కూడా ప్రాబ్లం వస్తుంది. మనం A to Z ఇచ్చేసాం కాబట్టి సిఆర్టీ నాన్ సిఆర్టీ చెత్త చెదార నానాజాతి సమితి అంతా రాసేయచ్చు. సార్ ఆల్రెడీ ఎగ్జిట్ అని వచ్చిందండి. లేడం కాదు సార్, మనం 17P3 కదండి మనం అప్లోడ్ చేసిన యూజర్స్. 16P3 ఎలా అయిందండి? ఎగ్జాంపుల్ ఇది సర్వర్ డేటా సార్. ఇది సర్వర్ డేటా కాదండి, ఓవరాల్ డేటాలో అది కాదండి. ఓవరాల్ డేటాలో ఇప్పుడు 16 ఇచ్చాడు కదా. 16 ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యింది. 16P3 ఆ నెంబర్ 453 ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యింది. అందుకని ఓవరాల్ డేటాలో ఏ ఇయర్ అయినా సరే ఆడున్నాడని చెప్తోంది. తర్వాత మ్యాపింగ్ అప్పుడు
మనం ఎవరు కావాలంటే థర్డ్ ఇయరా సెకండ్ ఇయరా అప్పుడు మ్యాప్ చేసుకున్నాం కదా ఇందాక. అంటే నేను అలా అనుకోలేదు. ఇప్పుడు మనం 17P3లో యాడ్ చేశారు కదండి డిఎస్సిలో రాజు 17P3. రాజు యాడ్ చేయడం కాదు సార్. సార్ చెప్పండి. ఇప్పుడు ఈ యూజర్ యాడ్ చేసిన తర్వాత ఈడు మరి ఈయన్ని ఆ బ్యాచ్ కి యాడ్ చేయాలి కదా, అది ఎలాగా అది చెప్పు, అది ఇంపార్టెంట్. అది ఒకసారి ఎన్రోల్ సార్, ఎన్రోల్ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు చేసాం కదా సార్. ఇప్పుడు ఏదో నెంబర్ రోల్ నెంబర్ తో రిజిస్టర్ చేసాం సార్. రిజిస్టర్ చేసిన తర్వాత మన కోర్స్ దగ్గరికి వెళ్ళిపోతాం సార్. మన కోర్స్కి వెళ్ళిపోతాం. రిజిస్టర్ అయిపోయాడు. కొత్త రిజిస్టర్ అయిన తర్వాత మన కోర్స్కి వెళ్తాం. కోర్స్ సార్ ఇక్కడ సార్ అనేది అది కాదు, గ్రూప్ కి యాడ్ చేయడం ఎలా? CSC2 ఓకే, థర్డ్ ఇయర్ CSC1 అలా అదే చెప్తున్నాడు. ఓకే అది కోహర్ట్స్ సార్. కోహర్ట్స్ సైట్ అడ్మిన్ లోనే కోహర్ట్స్ ఉంటాయి సార్. యూజర్స్ ఉన్నాయి కదా సార్, చూడండి సార్. యూజర్స్ అనొచ్చు. సైట్ అడ్మిన్ లో యూజర్స్ వచ్చాయి కదా సార్. అవును. యూజర్స్ లో కోహర్ట్స్ ఉంది చూడండి సార్. యూజర్ ప్రొఫైల్స్ ఫీల్డ్ కింద అక్కడ కోహర్ట్స్ క్లిక్ చేస్తే ఎక్కడమ్మా యూజర్ ప్రొఫైల్ ఫీల్డ్ ఉంది సార్. ఇప్పుడు ఇందాక అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళాం కదా సార్. ఓకే, రానా సార్, మళ్ళీ బ్యాక్ ఒకసారి రామ్మా. ఉందా సార్? యూజర్స్ ఉన్నారు సార్ సైట్ అడ్మినిస్ట్రేషన్ లో యూజర్స్ ఉన్నారు. ఓకే, క్లిక్ చేయండి సార్. యూజర్ క్లిక్ చేస్తే అక్కడ అకౌంట్స్ ఉంది కదా సార్. యూజర్స్ కింద అకౌంట్స్ ఉంది. దాని కింద చూడండి సార్, కోహర్ట్స్ లాస్ట్ అండ్ థర్డ్ కోహోస్ట్స్. ఓకే, కోహర్ట్స్. ఓకే సార్. దాంట్లో ఆల్ కోహర్ట్స్ ఉంది సార్. ఆగండి వస్తుంది దారిలో. ఏంటి యాడ్ చేయాలంటే దాంట్లో యాడ్ చేయాలి సార్. అన్నీ వచ్చేసారు చూడండి. థర్డ్ ఓకే. అలా దాని మీద క్లిక్ చేయాలా? ఇక్కడ అది కాదు సార్. ఇక్కడ అక్కడ అజైన్ అని చూడండి సార్. అజైన్ వీల్ పక్కన 2 పొట్టడు బొమ్మలు వచ్చాయి కదా సార్. అది ప్రొఫైల్ బటన్స్ వచ్చేసి సార్. ఎక్కడమ్మా? అది మనం మనుషుల బొమ్మ వచ్చింది. ఏ కోహోట్లో యాడ్ చేయాలో అక్కడ దాని పక్కన క్లిక్ చేస్తే ఓకే, ఇక్కడ అజైన్ వస్తాయి. ఇక్కడ వచ్చే కదా సార్. ఇలా అందరూ ఉన్నవాళ్ళు సార్. ఇలా 96 మెంబర్స్ ఉన్నవాళ్ళు సార్. కొత్త నేమ్ ఇక్కడ సెట్ చేయాలి సార్. ఇక్కడ సెర్చ్ ఉంది కదా సార్. సెర్చ్ లో నెంబర్ సెట్ చేస్తే కొత్తది వస్తుంది సార్. ఇందులో లేకపోతే, ఇందులో ఉంటే రాదు సార్. ఇందులో ఉంటే చూపించదు సార్. ఇప్పుడు సపోజ్ ఇందులో నెంబర్ చూపిస్తారు సార్. 1733 114 అనేది ఉంది చూడండి సార్. పక్కనే 11 చూపిస్తారు. ఇందులో చూడండి. ఇందులో లేదు. ఇందులో ఉంది కాబట్టి చూపిస్తుంది. మీరు కొత్తగా యాడ్ చేసింది ఉండదు కాబట్టి చూపిస్తుంది సార్. ఇక్కడ చూపిస్తుంది. నేను యాడ్ చేయడం సార్. ఓకే, యాడ్ చేస్తే ఇందులోకి యాడ్ అయిపోతుంది కోహట్లోకి. కోహట్లో యాడ్ అయిపోయిన తర్వాత మీకు కోర్స్కి యాడ్ చేయాలంటే అక్కడ ఎన్రోల్ యూజర్స్ మళ్ళీ క్లిక్ చేస్తే సేమ్ మళ్ళీ వెంటనే యాడ్ అయిపోతుంది. ఓకే, అప్పుడు సార్ అర్థమైందా సార్? కొంచెం అర్థమవుతుంది. నీ దగ్గర సగం, డెబోరా దగ్గర రాత్రికి సగం. డౌట్ నేను చేస్తాను సార్. చేస్తాను. రికార్డ్ అయ్యింది అప్పారావు. సార్ కంగారు పడుకో, రికార్డ్ చేశాను. ఈ రికార్డు మళ్ళీ నువ్వు టీమ్స్ లోకి వెళ్తే మళ్ళీ నీకు ఎక్కడ కావాలంటే అక్కడ వీడియో లాగా ప్లే చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. రోల్ నెంబర్ అందుకే నీకు రికార్డింగ్ డాన్స్ పెట్టాను. తప్పు సార్. దాన్ని క్లిక్ చేస్తే సెలెక్ట్ అయిన తర్వాత ఇందులో. ఓకే సార్. ఓకే అమ్మా. ఓకే సార్. అప్పారావు, ఇప్పుడు యాడ్ అయిన తర్వాత మన కోర్స్కి వెళ్ళిపోతే ఇప్పుడు పర్టికులర్ కోర్స్ ఎన్రోల్ చేస్తే అయిపోతుంది సార్. కోహట్కి వెళ్ళి చేస్తే అయిపోతుంది సార్. ఇప్పుడు దేంట్లో యాడ్ చేసామో అది క్లిక్ చేస్తే మళ్ళీ అందులో ఉన్న సింగిల్ యూజర్ యాడ్ అయిపోతారు సార్. హలో
ఓకేనా సార్? ఓకే 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 సార్. ఓకే సార్. సార్ అనిల్ సార్, చెప్పండి సార్. ఈ సర్వర్ ఎప్పటికి రెడీ చేయాలి? ఏదా సోమ మంగళవారాల్లో స్టార్ట్ చేసేద్దాం అన్నాడు. సోమ మంగళవారం స్టార్ట్ చేద్దాం అన్నారా? సోమవారం వీళ్ళు ఇది చేస్తారు. ఓకే, మంగళవారం ఇవాళ నుంచి స్టార్ట్ ఇవాళ చేద్దాం. చలి కదా ఇవాళ. అవును. రేపు ఆదివారం ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకోమనండి. ఇదిగో రికార్డ్ అయింది అప్పారావు. సార్ ఆదివారం చెప్పండి. చెప్పు ఏంటి? చెప్పండి సార్. ఏమ్మా ఆదివారం కాలేజీకి రావాలి సార్. మర్చిపోయాను, మీకు డ్యూటీలు ఏవో ఉన్నట్టున్నాయి. అదొకటి ఉన్నదండి. రేపు ఉందా డ్యూటీ నీకు? ఏం డ్యూటీ సార్? ఆదివారం ఏం డ్యూటీ సార్? వీళ్ళకి డ్యూటీలు వేశారు కదా సార్. ఇప్పుడు ప్రోగ్రామర్స్ కి డ్యూటీలు ఆదివారం. అది నాకు తెలీదు. అడ్మిన్ స్టాఫ్ తో పాటు వీళ్ళకి కూడా వేశారు కదా. అది నాకు తెలియదు మరి. అప్పారావు రేపు ఉందా నీకు? అప్పారావు రేపు ఉంది సార్ నాకు. ఉందే కదా, ఇంకా పండగ అయితే కాలేజీకి వచ్చి ప్రాక్టీస్ చేసుకో అయితే. అది రుద్రకి లేదు కదా. అప్పారావు రేపు కాలేజీకి వచ్చి నీకేమన్నా డౌట్ ఉంటే ఈ రికార్డు, వీడియో రికార్డు ఉంది కదా సార్. ఇప్పుడు ఓకే సార్. అనిల్ సార్, ఓకే ఇవన్నీ వాళ్ళు అప్లోడ్ చేస్తారు, క్విజులు ఇవన్నీ చేస్తారు. ఓకే, మనం ఇప్పుడు వీళ్ళకి పీడిఎఫ్లు ఇవ్వాలి కదా. పీడిఎఫ్ని టాపిక్ల కింద విడగొట్టాలి కదా. ఆ టాపిక్లు వీళ్ళు కాదు, మనమే విడగొట్టాలి. అయితే అదే మనమే విడగొట్టాలి. ఓ పని చేద్దాం సార్. ఓకే, నాకు కొన్ని పీడిఎఫ్ల కింద కాకుండా వర్డ్ డాక్యుమెంట్ ఉందా? అది వర్డ్ డాక్యుమెంట్స్ లేవు సార్ వీటికి. చచ్చాం మళ్ళీ అది కన్వర్ట్. ఓ పని చేద్దాం మాస్టరు, సార్ చెప్పింది ఏంటంటే ముందు క్విజులు స్టార్ట్ చేయండి. ఓకే, క్విజులు మన దగ్గర పొద్దున నెంబర్ చెప్పారు కదా అప్పారావు, నేను నీకు చెప్పాను కదా నెంబరు, ఇన్ని బిట్స్ ఉన్నాయని. ఆ బిట్ బ్యాంక్ ఇస్తాం. ఆ బిట్ లోంచి మీరు ముందు క్విజులు స్టార్ట్ చేయండి. ఆ తర్వాత పీడిఎఫ్లు అవి నెమ్మదిగా ఓకే కన్వర్ట్ చేసి తర్వాత పెట్టమన్నారు. ఓకే సార్. దానికి టైం టేకెన్ కదా. యాక్చువల్లీ అది ముందు చేయాలి, కానీ మనకి టైం టేకెన్ కదా. ముందు క్విజులు స్టార్ట్ చేయమన్నారు. క్విజ్లో 1/2 గంటలో ఓకే మ్యాప్ చేసేస్తావు కదా అప్పారావు. తర్వాత ఇవి ఉన్నాయి కదండి. ఏవి? అది సార్ మీరు నెంబర్స్ జాబ్ అయిందన్న డిబిఎంఎస్ చెప్పారు కదండి. వాటికి క్విజులు క్రియేట్ చేయాలి. రోజుకి 2 చొప్పున 20 మార్కులు చొప్పున. అరే బాబు సైట్ లో ఉన్నాయి, దాన్ని తీసుకొచ్చి డిఎక్సి లో పెట్టాలి. అది సైట్ లో ఉన్నాయి కదా అని ఊరుకోకు. నువ్వు నేను అక్కడ కింద తిట్లు తినేయాలి వెళ్ళి. అది సార్ సైట్ లో ఉన్నాయండి. అది ఎట్టడమే అడగాలండి. ఇప్పుడు ఉన్నాయి అది ఎట్టడం అడగాలంటే చూపించాడు కదా. ఇప్పుడు ఒక క్విజ్ పెట్టి చూపించాడు కదమ్మా. ఎగ్జిస్టింగ్ బ్యాంక్ నే తీసాడు కదా. అవును సార్, ఎగ్జిస్టింగ్ బ్యాంక్ ఉందండి. అది రాజు సార్ చెప్పండి. కాదు, ఒకటి మామూలు టాప్ క్విజ్ చేశాక డూప్లికేట్ చేయడం చెప్పండి. అన్నిటికీ చేసుకోకుండా వాళ్ళకి ఈజీగా ఉంటది కదా. ఓకే మేడం. ఓకే. హలో చెప్పమ్మా. సార్ సియుని ఓఎస్ లో వీళ్ళు ఏమన్నారండి ఇంత స్టార్టింగ్ లో? మీరు ఓన్లీ అర్థమెటిక్స్ రీజనింగ్ అయితే అన్నారు కదా. ఓఎస్ ఒకటి ఉంది సార్. ఓఎస్ ఒకటి. సి ఏమో సి బేసిక్స్ 70 బిట్లు ఉన్నాయి సార్ మన దగ్గర. లేదు, భీమారావు గారి దగ్గర ఉన్నాయి. అదే అకాడమిక్ డిబరా సార్ చెప్పండి సార్. మొన్న 3లోవి కౌంట్లు వేసాం కదమ్మా. అవును సార్. అవి ఆల్రెడీ సర్వర్ లో ఉన్నవే కదా. అవి సర్వర్ లో ఉంటాయి కానీ సార్ ఏ కోర్సెస్ కా కోర్సెస్ ఉంటాయి సార్. సిస్టమ్ లో అయితే అర్థమెటిక్ రీజనింగ్ ఉంటాయి సార్. ఏదమ్మా సిస్టమ్ లో డైరెక్ట్ ప్రాక్టీస్ చేయడానికి అయితే అర్థమెటిక్ రీజనింగ్ మనకు కనిపిస్తాయి సార్. ఈ కోర్సెస్ లోకి వెళ్ళి చూసుకోవాలి సార్. అది మరి కోర్సులో చూసుకోవాలి. ఇప్పుడు కోర్సుకి వెళ్ళి చూసుకోవాలి. అవును సార్, కోర్సుకి వెళ్ళి తెచ్చుకోవాలి. అది చెప్పండి ఒకసారి ఎలా తెచ్చుకోవాలి ఏంటి. అలాగైతే ప్రతిదీ తీసుకోవాలి సార్. ఇది కూడా అర్థమెటిక్ కూడా తీసుకోవాలి సార్. ఎందుకంటే ఇది వేరే కోర్సు లేదు. పెట్టాం ఇంకా. ఓకే సార్. ఓకే సార్, అలాగే సార్. ఓకే సార్. ఓకే. ఓకే సార్. 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 ఓ
అవి తెచ్చుకోవటం చెప్పమ్మా. చెప్తాను సార్. మెయిన్ అదే కాదండి. అప్పారావు కన్ఫ్యూజ్ అవ్వకు, రేపు నువ్వంతా ఖాళీ బోర్డు అంతా ప్రాక్టీస్ చేయడానికి టైం ఉంది. ఓకే సార్. ఏ కోర్స్ చేద్దాం సార్? ఇప్పుడు ఐటీలో ఏదైనా కోర్స్ చేద్దాం. ఏదో కోర్సి థర్డ్ ఇయర్ లో చూద్దాం. అలాగే సెమ్ 2 లో STM ఉంది సార్. అలా కాదు, ఉన్నది ఆల్రెడీ చేయమ్మా. ఏది మన అవే సార్. సి గాని అవి చెయ్యాలి. రేపు ఉపయోగపడేది చెయ్యి. రేపు సి చెయ్యి. సి సార్. ఫస్ట్ ఇయర్ R19 చూడండి. R19 ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి ఏ రెగ్యులేషన్ అయినా పర్వాలేదు, ప్రాక్టీస్ చేయ కదా. R19 ఇంట్లో ఏమన్నా ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ కదా మేడం మనం పెట్టింది. పోనీ ఫండమెంటల్స్ అయినా పర్వాలేదు, ప్రోగ్రామ్ ఏదో ఒకటి ఎగ్జాంపుల్ కింద ఉపయోగపడేదే కదా. ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ కూడా రేపు డిఎక్సికి ఉంది మనకి. ప్రోగ్రామింగ్ చూడండి. ఇంకా మేడం ఇంట్లో ఉన్నాయి మేడం. చూడండి, ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ అండ్ లాంగ్వేజెస్ అన్న ఏ కదా మేడం? సి ఇదే సార్. ఓకే సార్, చూసారు సార్? ఇది ఒకసారి ప్రోగ్రామ్ ఫస్ట్ టాపిక్ పెట్టమ్మా. ఫస్ట్ టాపిక్ పెడతాను సార్. దీంట్లో మోర్లోకి వెళ్తే సార్ క్వశ్చన్ బ్యాంక్ వస్తుంది సార్. క్వశ్చన్ బ్యాంక్ లో కేటగిరీస్. స్లో వాళ్ళకి ఏం కనబడలేదు. ఎక్కడ ఉందో తెలియట్లేదు వాళ్ళకి. కొంచెం వెనకరా బ్యాంక్ చూపించావు కదా, బ్యాంక్ దగ్గర స్లోలీ సార్. ఇక్కడ కోర్స్ సార్. సెట్టింగ్స్ దగ్గర చూపించండి సార్. ఇంకో సార్ ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఉందని చెప్పండి. సార్ రైట్ సైడ్ సెట్టింగ్ లో ఉంది కదా సార్. కోర్స్ నేమ్ పక్కన రైట్ సైడ్ సెట్టింగ్ లో ఉంది కదా సార్. ఓకే, పళ్ళ చక్రం. దాన్ని క్లిక్ చేస్తే కింద మోర్ ఉంది సార్. మోర్ ఇంకో పళ్ళ చక్రం ఉంది సార్. దాని కింద ఇంకో చక్రం ఉంది. ఆ చక్రాల మధ్య నలిగిపోతున్నాను రా బాబు, జ్యూస్ చేసేయండి రా. మోర్ క్లిక్ చేయండి సార్. ఇంకో చక్రం కనపడలా, ఒక చక్రమే కనపడింది. ఒక చక్రం లెఫ్ట్ సైడ్, ఇంకో చక్రం రైట్ సైడ్. లాస్ట్ ఉంది సార్ ఇంకోటి. ఆగండి ఆ చక్రం వచ్చేదాకా ఆగండి. బ్యాక్ అంటారా? ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సి పక్కన పళ్ళ చక్రం దగ్గర ఆగిపోయాను. దాన్ని క్లిక్ చేయండి సార్. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాను. ఓకే. క్లిక్ చేస్తే అది ఆప్షన్స్ వచ్చాయి కదా సార్ కింద అన్ని. లాస్ట్ లో ఇంకోటి ఉంది సార్, మోర్ అని. మోర్ ఇంకో చక్రం ఉంది. అది క్లిక్ చేయండి సార్. అది క్లిక్ చేస్తే అక్కడ లాస్ట్ లో క్వశ్చన్ బ్యాంక్ సార్. ఓకే, క్వశ్చన్ బ్యాంక్. అప్పారావు చూసావా? డైరెక్ట్ గా కేటగిరీస్ క్లిక్ చేస్తే అన్ని కనిపిస్తాయి సార్. కేటగిరీస్ క్లిక్ చేయి. ఫండమెంటల్స్ లోంచి తీసుకుందాం. చూడండి సార్, దాంట్లో యూనిట్ 1 యూనిట్ 2 అన్ని ఉన్నాయి చూడండి సార్. ఒక్క నిమిషం ఉండమ్మా, స్లోగా ఉంది. కనిపిస్తాయి సార్ ఇలా ప్రతి కోర్స్కి ఇలా కనిపిస్తుంది. స్లోగా ఉంది మాకు. అలాగే సార్. కేటగిరీస్ క్లిక్ చేసావా? ఇప్పుడు యూనిట్ 1 9 అలా ఉన్నాయి. కంప్యూటర్ లాంగ్వేజెస్ అదేంటి? 13 బిట్ల అక్కడ బ్రాకెట్ లో కంప్యూటర్ లాంగ్వేజ్ 13 బిట్లు సార్. అందులో సబ్ టాపిక్స్ పెట్టాడండి. ఓకే. అయితే నాకు 20 కావాలి కాబట్టి 13 + 7 ఆ రెండు తీసుకోవాలి సార్. అలా కాదు మొత్తం యూనిట్ 1 మొత్తానికి పెట్టేసాయి. ఓకే సార్. యూనిట్ 1 మొత్తం తీసుకుంటారు సార్. యూనిట్ 1 మొత్తానికి ఎన్ని? యూనిట్ 1 మొత్తం ఎన్ని? ఒకసారి సార్. అది చాలా వచ్చేస్తాయిగా. రానండి, ఇబ్బంది అంటే మనం నెల ఆఖరి దాకా దేకించాలేమో కదా. అందులో కొన్ని పెడతారు. అయితే అదే 20కి సరిపోయేలాగా పెట్టండి, లేకపోతే శాంపుల్. ఇంకో సార్ అదేలేండి. ఓకే. సెలక్షన్ స్టేట్మెంట్స్ 21 ఉన్నాయి సార్. పెట్టినా సార్. 21 ఉన్నాయి సార్. పెట్టు. ఓకే.
అది క్లిక్ చేసిన తర్వాత పక్కన ఎక్స్పోర్ట్ ఉంది కదా సార్, చూడండి 21 బిట్స్ ఉన్నాయి కదా సార్, దీంట్లో ఏదో బిట్ తీసేద్దాం సార్ దాన్ని. ఓకే అప్పారావు అర్థమవుతుందా? 21 బిట్స్ వచ్చాయి కదా సార్, అన్ని ప్రాబ్లమ్స్ సగం సగం ఉందా? అన్ని ప్రాబ్లమ్స్. అక్కడ కేటగిరీస్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఉంది కదా సార్ పక్క పక్కన క్వశ్చన్స్ కాదు, అక్కడ ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే ఎక్స్పోర్ట్ అయిపోతుంది సార్. ఇవన్నీ మన Okay. ఫార్మేట్ 3 XML పెట్టుకోవాలి సార్ ఇవి. అంటే ఇప్పుడు ప్రోగ్రామింగ్ పెట్టినవన్నీ XML ఫార్మేట్ సార్. అది క్వశ్చన్ ఇది కదా సార్, ప్రోగ్రామింగ్ ఇమేజ్లు సార్ అవన్నీ. అది 3 XML ఫార్మేట్ సెలెక్ట్ చేయాలి సార్. ఓకేనా సార్? 3 XML ఫార్మేట్. ఇది ఎక్కడున్న ఫైల్ ఫార్మేట్ ఫార్మేట్ ఎక్కడ ఉంది సార్? కనబడలేదు. ఫైల్ ఫార్మేట్ క్వశ్చన్స్ కేటగిరీస్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఉంది కదా సార్, ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయండి సార్ ఎక్స్పోర్ట్. ఓకే ఓకే ఎక్స్పోర్ట్ సార్. 3 XML ఫార్మాటా రాజు ఇది? అవును సార్, 3 XML సార్. మామూలుగా అయితే ప్రోగ్రామింగ్ కాకుండా అయితే ఏ ఫార్మాట్ లో ఉండేది? గిఫ్ట్ సార్, గిఫ్ట్ Gift కానీ ఐకాన్ ఫార్మాట్ కానీ ఇంపోర్ట్ చేసుకోవచ్చు సార్, అది ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఇప్పుడు ఇది ప్రోగ్రామింగ్ కాబట్టి 3 XML ఫార్మాట్ లో ఎక్స్పోర్ట్ చేస్తున్నావా? అవును సార్. ఒకవేళ Email గిఫ్ట్ sir, లో ఎక్స్పోర్ట్ చేస్తే ఏమవుతుంది? సరిగ్గా కనపడవా? రావు సార్, ఇమేజ్లు రావు సార్ అవి. ఓకే ఓకే ఇమేజ్లు రావాలంటే 3 XML. ఓకే అది XML లో కన్వర్ట్ అవుతుంది సార్, కన్వర్ట్ వస్తుంది సార్. ఓకే ఓకే సరే సార్. ఇప్పుడు మీరు చేసింది నాకు మీ ఎందులో చేశారో తెలియదు కదా. అంటే ఇప్పుడు మీరు బిట్లు సెలెక్ట్ చేసి మేము చేస్తున్నాం అంతే. అది గిఫ్ట్ ఫార్మేట్ XML ఫార్మేట్ అంటే అది ఇమేజ్ లో ఉందో మా ఎందులో ఉందో తెలియదు కదా నాకు. మీరు 20 బిట్లు కనిపిస్తాయి చూడండి. ఇమేజ్ వస్తున్నాయి కదా సార్, ఒకసారి చూడండి, బ్యాక్ వెళ్తాను చూడండి, బ్యాక్ వెళ్తాను చూడండి, బ్యాక్ వెళ్తాను. ఇప్పుడు ఓపెన్ చేసిన చూడండి సార్, అక్కడ వైట్ కలర్ లో వచ్చి ఇమేజ్ వచ్చిందా చూడండి, వైట్ కలర్ లో వచ్చాయి కదా సార్ అన్ని ప్రోగ్రామ్స్. రెక్టాంగిల్ లాగా ఉంది, అది ఇమేజ్ అమ్మా. అన్ని ఇమేజ్ సార్ అవి. ఇప్పుడు ఇమేజ్ కాకపోతే డైరెక్ట్ లెటర్ వచ్చేస్తుంది అక్కడ, డిస్క్రిప్షన్ లాగా వచ్చేస్తుంది టైపింగ్. ఆ క్వశ్చన్స్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపించండి. సార్ వచ్చామండి అప్పు సార్. ఓకే అర్థమైందా? మధ్యలో వచ్చింది అనుకోండి సార్, అది కంపల్సరీ ఇమేజ్ సార్, అది కంపల్సరీ ఇమేజ్ పెట్టింది అనమాట. అంటే చెక్ చేసుకోవాలి మనం. మీరు చెక్ చేయట్లేదు, ఆల్రెడీ చూస్తే తెలిసిపోతుంది సార్. రాజు కొన్ని ఇమేజెస్ కొన్ని టెక్స్ట్ లాగా ఉంటే అంటే మిక్స్ అయ్యి ఉంటాయి. XML చేస్తే సరిపోతుంది సార్. ఓకే ఉన్నా లేకుండా XML చేసుకుంటాం, నో ప్రాబ్లం సార్. అప్పారావు కంపల్సరీ XML చేయండి. ఇది మామూలు బండ గుర్తు ఏంటంటే ఏది ఉన్నా సరే ఇమేజ్ ఉన్నా సేఫ్ సైడ్ ఓకే XML బండ గుర్తు. ఇంకా గిఫ్ట్ వద్దు, నో గిఫ్ట్స్ ఫర్ అస్. ఓకే మన గిఫ్ట్లే వద్దు. ఓకే XML కావాలి, గిఫ్ట్లు వద్దు. సార్ ఎక్స్పోర్ట్ క్వశ్చన్స్ టు ది ఫైల్ సార్, ఎక్స్పోర్ట్ క్వశ్చన్స్ టు ఫైల్, ఫైల్ నేమ్ తో ఎక్స్పోర్ట్ అయిపోతుంది సార్. అది సెలక్షన్ స్టేట్మెంట్స్ ఉంది కదా సార్. ఎక్స్పోర్ట్ చేయండి సార్ దాన్ని, అంతే. XML ఫైల్ వచ్చింది సార్, చూడండి కింద డౌన్లోడ్ అయ్యింది కదా సార్ XML ఫైల్. సార్ డైరెక్ట్ గా అప్లోడ్ చేయడం చెప్పండి, మళ్ళీ అది తీసుకుని అది పెట్టుకోవడం కష్టం అవుతుంది. డైరెక్ట్ గా అప్లోడ్ చేస్తాం మేడం. ఇంకా అదే కంటిన్యూ సార్ మరి అందులో 20 కన్నా ఎక్కువగా ఉంటుంది కదా సార్. అక్కడికి వెళ్ళాక డిలీట్ చేసేసుకోండి సార్. చేసుకోండి సార్, ఇంపోర్ట్ చేసి డిలీట్ చేసుకోండి సార్. ఇంపోర్ట్ చేసుకుంటారు కదా, క్వశ్చన్ బ్యాంక్ లో పెట్టేసుకుంటారు కదా, పెట్టుకుని డిలీట్ చేసాను. సార్ కంటిన్యూ చేయండి, అప్పుడు వస్తుంది కదా రిజిస్టర్. కంటిన్యూ డైరెక్ట్ అది రిజిస్టర్, అది కంప్లీట్, అది బ్యాక్, అది బ్యాకప్ కాదు కదా. ఇప్పుడు XML ఫార్మేట్ లో క్విజ్ డెవలప్ అయింది కదా సార్ మనకి అప్పు సార్.
ఎవరు రుద్రే సార్ ఓకే ఆ, సార్, ఓకే సార్, చెప్పండి. చెప్పండి సార్. ఎక్స్ఎంఎల్ లో డౌన్లోడ్ అయింది కదా సార్ ఫైల్ ఒకటి ఇప్పుడు కింద. అవును సార్, డౌన్లోడ్ అయింది. అవును సార్. అయిన తర్వాత మనం కొత్త ఫైల్ ఎలా అప్లోడ్ చేస్తాం అలా అప్లోడ్ చేసుకోండి సార్. ఇప్పుడు డిఎక్సి టెక్నాలజీ మన కోర్స్ ఉంది కదా, డిబిఎంఎస్ కోర్స్ ఉందా? డిబిఎంఎస్ సార్. కోర్స్ వచ్చిందా సార్? ఉమ్, చేయమ్మా దీంట్లో చెయ్యి. దీంట్లో ఇందాక అప్లోడ్ ఫైల్ చేసుకోండి. పీడిఎఫ్ అప్లోడ్ చేసినట్టు చేయాలి సార్? కాదు సార్, ఇప్పుడు మన క్వశ్చన్ ఇప్పుడు క్విజ్ క్విజ్. ఉంది కదా, క్విజ్ ఓకే వన్కి సార్. సారీ క్విజ్ అలా అదే పెట్టేసాం కదా, దాంట్లో క్లిక్ చేసి అప్లోడ్ చేయాలి. ఓకే సార్. పెట్టేసాం కదా ఆల్రెడీ. దీంట్లో ఇంపోర్ట్ చేయండి సార్. ఇంపోర్ట్ ఓకే చేయండి. సార్. ఇంపోర్ట్ మనం ఏ ఫార్మెట్ పెట్టి అప్లోడ్ చేసాం సార్? ఎక్స్ఎంఎల్, మోడ్లో ఎక్స్ఎంఎల్ ఫార్మెట్. దేంట్లోకి వెళ్తే డిఫాల్ట్ దాంట్లో పెట్టేస్తాను సార్. ఇంకా దీన్ని పెడుతున్నాను. డిఫాల్ట్ దాంట్లో కేటగిరీ మార్చుకోండి. మార్చుకుని చూస్ ఫైల్ ఉంది కదా సార్, ఇప్పుడు చూస్ ఫైల్ మనం డౌన్లోడ్ చేసిన ఫైల్ డౌన్లోడ్స్లో చూసాం క్వశ్చన్ ప్రాబ్లం ఇంపోర్ట్ సార్. ఇప్పుడు 21% ఇంపోర్ట్ అయిపోయింది సార్. కంటిన్యూ చేయండి. ఓకేనా సార్? కనిపిస్తుందా సార్? కంటిన్యూ. అది ఒక బిట్ డిలీట్ చేయలేదుగా, 21 కనిపిస్తున్నాయి. అదే ఓ బిట్ డిలీట్ చేసి చూపించాను సార్. ఇంకా ఏదో ఒకటి తీసాను సార్ ఫస్ట్. ఇంకా సార్ ఒకటి సెలెక్ట్ చేయండి సార్. ఒకటి సెలెక్ట్ చేసి డిలీట్ చేసాను. కిందకి వచ్చి డిలీట్ అయిపోతుంది సార్. సార్ 20 బిట్స్ వచ్చేసామండి. హలో, 20 బిట్స్ వచ్చాయి కదా సార్ ఇప్పుడు? ఓకే. అప్పారావు అర్థమైందా? ఓకే సార్, ఓకే. సగం కొంచెం అర్థమైంది. మిగతాది డెబోరా. ఇప్పుడు సెకండ్ దానికి యాడ్ చేసుకోండి సార్. ఇప్పుడు మళ్ళీ వేరే క్విజ్ పెట్టుకోండి. క్విజ్కి యాడ్ చేసుకోండి సార్. సార్ మనకి స్పెసిఫిక్ గా 20 క్వశ్చన్స్ కావాలంటే ఇందులో సెలెక్ట్ చేయడానికి ఉండదా సార్? ఎట్ ఏ టైం అన్ని క్వశ్చన్లు అప్లోడ్ చేసి మనకు కావాల్సిన మిగిలిన తీసేయకుండా మనకు 20 క్వశ్చన్స్ కావాలి కదా సార్. టాపిక్ నుంచి సార్ మళ్ళీ ప్యాకేజ్ చేయండి సార్. రోల్ నంబర్ మాత్రం తెలియదు. ఆ రోల్ నంబర్ కృష్ణ గారిని అడగండి. మళ్ళీ వేరే దాంట్లో వేరే కేటగిరీ క్రియేట్ చేసి ఇంపోర్ట్ చేసుకోవచ్చు సార్. రోల్ నంబర్ కలిస్తే ఫోటో మనం ఈ క్యాబ్ అందులో ఇంపోర్ట్ చేసుకోవాలా సార్? చేసుకో. అది పెద్ద తప్పాలి. రోల్ నంబర్ మనకు తెలుస్తారా? తక్కువ తీసుకుని అంటే ఇప్పుడు 100 క్వశ్చన్స్ గట్రా ఉన్నాయంటే అందులో 20 కావాలంటే మనకి అనుకోండి సార్. దాని కష్టం కదా. మొత్తం ఏం చేస్తాం? కొత్త కేటగిరీ క్రియేట్ చేసుకోండి సార్. కొత్త కేటగిరీ క్రియేట్ చేసుకోవాలా సార్? క్రియేట్ చేసుకుని దాంట్లోకి ఎన్ని బిట్స్ బిట్ సెలెక్ట్ చేసుకుని, ఇప్పుడు ఎంత డిలీట్ చేశాను నేను, డిలీట్ పక్కన మూవ్ ఉంటుంది. డిలీట్ పక్కన మూవ్ ఉంటుంది. మూవ్ టు. ఓకే సార్. మీరు ఏ కేటగిరీ ఆ కేటగిరీ నేమ్ ఇవ్వాలా సార్? ఆ కేటగిరీ మూవ్ చేసుకోండి. నేమ్ ఇచ్చి మూవ్ చేసుకోండి. అంటే కొత్త కేటగిరీ క్రియేట్ చేసి అందులోకి మూవ్ చేసుకోవాలి. మూవ్ చేసుకుని దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే సార్, దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీకు ఎన్ని బిట్లు కదా అన్ని బిట్లు వచ్చేది. ఓకే కదా సార్? ఇంకా ఓకేనండి. ఓకే కొత్త సార్. టాపిక్ క్రియేట్ చేసుకోండి. పెడతాం సార్. ఎన్ని టైమింగ్స్ మార్చుకోండి. దీనికి మన క్వశ్చన్ బ్యాంకులు ఉన్నాయి కదా సార్. ఇప్పుడు యాడ్ ఫ్రమ్ క్వశ్చన్ బ్యాంక్ మీరు ఇందాక ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తారో అవి చూడండి. ఇంకా డిఫాల్ట్ ఇంకా సెలక్షన్ స్టేట్మెంట్స్ వచ్చాయి కదా సార్. దాన్ని సెలెక్ట్ చేసుకుని క్వశ్చన్ బ్యాంక్ క్విజ్కి యాడ్ చేస్తాం. ఓకే సార్. అప్పుడు ఇంకా టాపిక్ అటువంటి క్విజ్
ఇదిగో సార్. ఓకేనా సార్? హలో, ఓకే ఓకే ఓకేనా సార్? ఓకేనా? ఓకే సార్. ఓకే. హలో, ఓకే ఓకే అర్థమైంది. సార్ క్విట్ అయిపోయారా? సార్ వాళ్ళకి ఉన్నారు సార్ కంప్లీట్ అయింది సార్. చూడండి సార్ అది వేరే. ఓకే ఓకే సరే అయితే నెక్స్ట్ ఈ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకోడు చెప్పండి సార్. యూఆర్ఎల్ నాకు పెడతావా వాట్సాప్లో పెట్టు. ఓకే యూఆర్ఎల్లోను మన కాలేజ్ సైట్ నుంచి ఓపెన్ అయిపోతుంది సార్. మన కాలేజ్ సైట్ నుంచి ఓపెన్ అయిపోతుంది. కాలేజ్ సైట్ నుంచి ఎలాగా? మన కాలేజ్ సైట్ లో ఎల్ఎంఎస్ లాగిన్ కొడితే డైరెక్ట్ లింక్ సార్ మనది. ఏదమ్మా కాలేజ్ సైట్? కాలేజ్ సైట్ ఉంది రైట్ సైడ్ లాగిన్ లాగిన్ కింద ఫస్ట్ లాగిన్ మందే సార్. ఎల్ఎంఎస్ లాగిన్ అని ఉంటుంది సార్. ఎల్ఎంఎస్ లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ చెప్పండి. యూజర్ ఐడి పాస్వర్డ్ ఎవరు సార్ మీదా? అడ్మిన్దిరా. అడ్మిన్ సార్ చెప్తాను. అడ్మిన్ పంపిస్తాను సార్. మెసేజ్ పెడతాను సార్. మెసేజ్ పెడతాను. ఓకే సార్. అలాగే సార్. ఓకే asset.ac.in లో ఉంటుంది. ఎల్ఎంఎస్ లాగిన్. మేడం అప్పు సార్ పంపించారా మేడం? అది పాస్వర్డ్ ఏదైనా పాస్వర్డ్ సార్ ఆల్రెడీ. సార్ చూసాను చెప్పమ్మా యూజర్ ఐడి ఏంటి? ఒకసారి మెసేజ్ పెడతా అన్నాను కదా సార్. అప్పారో చెప్తాడులేండి. మెసేజ్ పట్టుకోండి సార్. ఏం లేదు లాగిన్ అయి చూద్దామని. అలాగే సార్. అప్పారో డౌట్లు ఏమైనా ఉన్నాయా సార్? మీకు అప్పారో? లేవు సార్ లేవండి. డెబోరాని అడుగుతావా? అది సార్ మళ్ళీ ఒకసారి చేసేటప్పుడు ఏమైనా డౌట్ వస్తే అప్పుడు అడుగుతానండి. చేసేప్పుడు కాదు, ముందు సేమ్ ప్రొసీజర్ మళ్ళీ. ఓకే డెబోరా దగ్గరికి వెళ్ళు, మళ్ళీ చెప్తుంది. అయినా రికార్డ్ అయి ఉంది రేపల్లా. ఓకే ఆదివారమే కదా, రికార్డు మళ్ళీ విను. అర్థమైందా? ఓకే సార్. అదండి రికార్డింగ్ ఉంటానండి. ఓకే రికార్డింగ్ ఆపేస్తున్నాను. భీమారావు గారు సార్ ఏమన్నా తప్పు మాట్లాడానా? ఏం లేదండి బాబు. ఓకే ఓకే సార్. ఓకే అమ్మా థ్యాంక్ యూ. రాజు కొంచెం వీళ్ళకి కంగారుగా ఉంటుంది, కొత్త కదా. డెబోరా చెప్పండి వెళ్ళిపోయావా? సార్ చెప్పండి. ఏం లేదు కొంచెం. ఓకే అప్పారావు వస్తే హెల్ప్ చేయి. ఓకే ఓకే సార్. బాయ్ సార్. బాయ్.